శ్రోతలకు నమస్కారం. 'క్రికెట్ నగరం' పాడ్‌కాస్ట్‌కి స్వాగతం, సుస్వాగతం. మా మా గత ఎపిసోడ్ ఎప్పుడు చేసామా అని చూసుకుంటే, మేము ఐపీఎల్ ఫైనల్ అయ్యాక చేసాం. తర్వాత చానా జరిగినాయి. మేము మా లైఫ్‌లో కూడా చాలా జరుగుతున్నాయి. సో, ఎపిసోడ్‌లు రికార్డ్ చేయడం మహా కష్టంగా తయారైందనమాట. ముందుగా మేము ఎపిసోడ్ రెగ్యులర్‌గా చేయనందుకు మా శ్రోతలందరికీ సారీ చెప్పుకోవాలి నేనైతే. క్షమించండి మమ్మల్ని. సో, కుదిరినప్పుడల్లా చేస్తాము. సో, నౌ దట్ వీవ్ గాట్ దట్ ఔట్ ఆఫ్ ది వే. 'శుభ్మన్ గిల్ శకం' అనేది ఒకటి మొదలైంది ఇండియన్ క్రికెట్‌లో. దానికొక ఒక శుభారంభంగా మనకి ఈ 'యాండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ' డ్రా అవ్వడము, దా ఆ ట్రో ఆ సీరీస్‌లో జరిగిన భరితమైన సన్నివేశాలన్నీ మనం గమనించాము. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఐ థింక్ నా పర్సనల్ అసెస్‌మెంట్ ఏంటంటే, ఓకే. ఈ నెక్స్ట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాత ఒక మంచి కెప్టెన్ ఉంటాడా లేదా టీమ్‌కి? లేదా అంతా ఇక రివాల్వింగ్ డోర్ లాగా టెంపరరీ కెప్టెన్స్ ఉంటారా అని అందరం భయపడ్డాము. కాకపోతే శుభ్మన్ గిల్ ఈస్ హియర్ టు స్టే అని చెప్పొచ్చా రాజు? 100% రాహుల్. ఏం డౌట్ లేదు. అంటే దేర్ వాస్ అ టైమ్ వెన్ శుభ్మన్ గిల్ కొంచెం రిపీటెడ్‌గా ఇన్ స్వింగర్స్‌కి, నిక్ బ్యాకర్స్‌కి ఎల్‌బిడబ్ల్యూస్ బౌల్డ్ అవుతూ ఉన్న టైంలో దేర్ వర్ స్టిల్ డౌట్స్. ఆబ్వియస్లీ ఎనీ యంగ్ క్రికెటర్ ఉన్న పర్ఫామ్ చేస్తున్న టైంలో యుల్ ఆల్వేస్ హ్యావ్ యూర్ డౌట్స్. ఈవెన్ కేఎల్ రాహుల్ ఈజ్ అ క్లాసిక్ వర్షన్ ఆఫ్ దట్ ఎగ్జాంపుల్. అంటే ఎన్నిసార్లు మనం కేఎల్ రాహుల్ గురించి ఇంత క్లాసీ ప్లేయర్, హౌ కమ్ హిస్ యావరేజ్ ఇస్ సో లో, లైక్ ఎందుకు ఇంకా వనరబిలిటీస్ ఉన్నాయని తను టెస్ట్ క్రికెట్ చాలా స్టార్టింగ్ ఇయర్స్లో మనం చాలాసార్లు ఆ టైప్ ఆఫ్ డిస్కషన్ నడుస్తూ ఉండేది. బట్ రైట్ నౌ ఐ థింక్ శుభ్మన్ గిల్ నాట్ జస్ట్ యాజ్ అ బ్యాట్స్మెన్ బట్ యాజ్ ఈవెన్ యాజ్ అ క్యాప్టెన్ ఐ థింక్ ఈ ఐ థింక్ హీ కుడ్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ఎ బెటర్ స్టార్ట్ టు హిస్ క్యాప్టెన్సీ కెరియర్. ఎందుకంటే సాధారణంగా హోమ్ కండిషన్స్లో కానీ లేదంటే స్లైట్లీ లెస్సర్ ఛాలెంజింగ్ ఓపెనెంట్ ఏదైనా ఉండుంటే మేబీ యూనో తనకి ఇంకా టైం పట్టదేమో. బట్ ఇంగ్లాండ్ కండిషన్స్ వీ ఆల్ నో హౌ ఛాలెంజింగ్ ఇట్ ఈస్ అండ్ 5 టెస్ట్ మ్యాచెస్ ఇస్ నాట్ నాట్ ఈజీ థింగ్. సో 5 టెస్ట్ మ్యాచెస్లో నీకు బౌలర్స్ ఇంజరీస్ కన్సర్న్స్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ దానికి తోడు ఈవెన్ బ్యాటర్స్ కూడా ఇంజరీస్ అవ్వడం చూసాం మనం ఈ టెస్ట్ సిరీస్లో. And of course there was a lot of banter, and there was a lot of noise in the media. All these అంటే ఒక క్యాప్టెన్ ని ప్రిపేర్ చేయడానికి నీకు ఎంత హాస్టైల్ ఎన్వైరన్మెంట్ కావాలో అంతా మనవాడికి ఫస్ట్ సిరీస్ లోనే దొరికేసింది. సో ఐ థింక్ హీ హాస్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఆబ్వియస్లీ మనం ఎపిసోడ్ లో ఇంకా మనం డీటెయిల్డ్ గా విల్ ట్రై టు కవర్ మోస్ట్ ఆఫ్ ది పర్ఫార్మెన్సెస్ దట్ హ్యాపెన్ ఇన్ డ్యూరింగ్ సిరీస్. బట్ ఓవరాల్‌గా చెప్పాలంటే ఐ థింక్ శుభ్మన్ గిల్ ఈజ్ ఆఫ్ టు ఎ రియల్లీ గుడ్ స్టార్ట్. అంటే శుభ్మన్ గిల్ అనే కాదు, మనకి చాలా ఈవెన్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి కూడా చాలా ఒపీనియన్స్, చాలా కాంట్రోవర్సీస్ నడుస్తూ ఉండే. అంటే ఈవెన్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద సిరీస్, డ్యూరింగ్ ద సిరీస్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ ద సిరీస్. కానీ ఐ థింక్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్ మనం అవుట్ సైడ్ నాయిస్ అంతా కట్ చేసి సిరీస్ స్కోర్ లైన్ చూసుకుంటే 2-2. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ ఫెయిర్ యునో ఓన్లీ ఫెయిర్ దట్ 2-2 ఎండ్ అవ్వడం అనేది కంప్లీట్లీ ఫెయిర్ అని చెప్పారు. ఎస్, అఫ్ కోర్స్ మనం ఇండియా హ్యావ్ డామినేటెడ్ మేజర్ పార్ట్స్ ఆఫ్ ద సిరీస్ అట్లా చెప్పుకుంటే. బట్ స్టిల్ ఐ థింక్ 2-2 ఈజ్ అ ఫెయిర్ రిజల్ట్ అని నేను అనుకుంటున్నాను. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ ద సిరీస్ స్కోర్ లైన్ రిజల్ట్? డెఫినెట్లీ సిరీస్ 2 ఆల్ అనేది కరెక్ట్ రిఫ్లెక్షన్. మనం చూసుకుంటే 2 టీమ్‌లు గొప్ప క్రికెట్ ఏమి ఆడలేదు. ప్యాచ్‌ల్లో బాగా ఆడారు. ఒక టైంలో మనం బాగా ఆడాం. ఒక టైంలో వాళ్ళు బాగా ఆడారు. సో, దానికి తగ్గట్టుగా 2-2 ఫినిష్ అయింది. ఒక డ్రా వచ్చింది మధ్యలో. కానీ మనం దేని గురించి హ్యాపీ ఉన్నాము అంటే, నీకు ఎప్పుడైతే నీకు ఒక స్టెబిలిటీ ఉండకపోవచ్చేమో టీమ్‌లో అని క్వెషన్ మార్క్స్ ఉన్నప్పుడు, ఒక కొత్త కెప్టెన్ పెడుతున్నాము. చాలా యంగ్ కెప్టెను. తన తన టెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ చూస్తే 32, 33 ఉంది. తను ఫార్మ్ అంత మంచిగా లేదు రెడ్ బాల్‌లో. ఎస్పెషల్లీ స్వింగింగ్ బాల్, మూవింగ్ బాల్‌కి తను చాలా వలనరబుల్ అని అందరూ చెప్తుంటే, తననేమో కెప్టెన్ చేశారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అన్నారు. చూస్తే నీకు సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ 7 ఏళ్ల తర్వాత కమ్‌బ్యాక్, 7 ఇయర్స్ తర్వాత కమ్‌బ్యాక్ చేయడము. ఇంక నీకు బుమ్రా 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 3 టెస్ట్ మ్యాచ్‌లే ఆడతాడు పక్కాగా. అవి అవి వ తను ఆడినవన్నీ గెలవాలనుకున్నారు. సో, కానీ తను ఆడినవి ఓడిపోయి, తను ఆడనివి 2 గెలిచి, 1 డ్రా చేశారు. సో, ఇవన్నీ మనం పరిగణిస్తే అసలు ఒక రకంగా దిస్ ఈజ్ లైక్ చాలా పెద్ద సక్సెస్ అనే చెప్పుకోవాలి. జస్ట్ ఫర్ అంటే మన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌గా మనం మాట్లాడుకుంటుంటే, ఓకే. మనం వి డిడ్ంట్ గో ఎనీవేర్. మనం కిందికైతే పోలేదు. పైకైతే పోలేదు.
బట్ ఒక కొత్త కల్చర్ డెవలప్ అయితుందని చెప్పుకోవచ్చా రాజు? అంటే నీకు ఇప్పుడేమి సీనియర్స్, జూనియర్స్ అని ఏం కనిపియట్లేదు టీమ్‌లో నువ్వు గమనిస్తే. అందరూ ఫ్రెండ్స్‌లాగా ఆడుతున్నారు. నీకు ఆ అట్మాస్ఫియరే లేదు. సో, అది నాకు దట్ వాస్ ద మెయిన్ పాయింట్. నేను గమనించిందైతే. దిస్ ఈజ్ లైక్ అందరూ కలిసి ఫ్రెండ్స్ కలిసి ఆడుతున్నట్టుంది. ముందు ఎప్పుడు చూసినా ఏ జనరేషన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ చూసినా గాని సీనియర్స్ ఉంటారు నీకు. సచిన్ అయితే 25 ఏళ్ళు ఆడాడు. సో, తను టీమ్‌లో ఉంటే తను సీనియర్, మిగతా వాళ్ళందరూ జూనియర్. కానీ తర్వాత ఇప్పుడు రోహిత్ కోహ్లీ, రో రోహిత్ ఇంకా కోహ్లీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు సీనియర్. తనతో పాటు జడేజా వీళ్ళందరూ సీనియర్‌గా ఉండే మిగతా అశ్విన్ వీళ్ళందరూ ఉండి మిగతా అంతా జూనియర్స్ అందరూ పైకొచ్చారు. కానీ ఇప్పుడు చూసుకుంటే జడేజా తప్పిస్తే మిగతా అందరూ అంటే దే ఆర్ నాట్ కన్సిడర్డ్ టు బి సీనియర్స్. కేఎల్ రాహుల్‌ని కూడా నువ్వు టెక్నికల్‌గా ఒక సీనియర్ ఫిగర్‌గా నువ్వేం గమనించవు టీమ్‌లో. సో, దానికి కారణం ఏంటంటే తనని ఇన్ అండ్ ఔట్ జేయడము, తన స్లాట్ ఫిక్స్ లేకపోవడము చాలా కాలంగా. సో, మెనీ రీజన్స్ ఉన్నాయి. సో, బట్ ఓవరాల్ దిస్ ఈస్ లైక్ ఎ న్యూ ఇండియన్ టీమ్ ప్లేయింగ్. సో, అది దట్ వాస్ వెరీ గ్లాడ్ చూడ్డానికి నాకైతే. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ 3 టెస్ట్ మ్యాచ్‌ల తర్వాత ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ మనం బ్యాక్ ఫుట్‌లో పడ్డాము. ఫోర్త్ డే ఎండింగ్‌కి ఇక అయిపోయింది. ఇక అయిపోతుంది. ఏ యంగ్ కెప్టెన్‌కైనా గిల్ అయినా గాని అక్కడ గివ్ అప్ ఇచ్చేసి ఆ రోజు కేఎల్ రాహుల్ కూడా ఇక నెగెటివ్ మైండ్ సెట్‌లోకెళ్ళి ఆ రోజు వికెట్ కోల్పోయి వాళ్ళ 100 కొట్టకుండా మనం ఆ మ్యాచ్ ఓడిపోయి డ్రా చేయకుండా ఇక 3-1 లేకపోతే 4-1 గానో ఓడిపోయి మనం ఇంటికొచ్చినా గానీ, నేను పెద్ద ఫీల్ అయ్యేవాడిని కాదు. బికాజ్ అప్పటి వరకు ఐ వాజ్ ఓకే. సాటిస్ఫైడ్. ఓకే. ఎంతో అంత ఆడారు. ఎంతో అంత ఫైట్ ఇచ్చారు అని. బట్ అది నీకు దాన్ని అధిగమించి వాళ్ళు ఆ మ్యాచ్ సేవ్ చేసి అండ్ మోస్ట్ ఫేమస్‌లీ మన ఓవల్‌లో సృష్టించిన ఘన విజయాన్ని తలుచుకుంటే అయితే ఐ గెస్ అది ఘన విజయంగా మనం అనుకున్నా గానీ, చాలా నారో విజయం అది. బట్ ఓవరాల్ ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు గొప్పగా ఆడలేదు. మనం గొప్పగా ఆడలేదు. సో, 2-2 ఈజ్ సూపర్బ్. వెరీ యాక్యురేట్. మనం 3-1 గెలిచినా, ఇంగ్లాండ్ వాళ్ళు 3-1 గెలిచినా గానీ, ఇట్ వుడ్ నాట్ హావ్ బీన్ ఎ ఫెయిర్ రిఫ్లెక్షన్. అంటే ఇంగ్లాండ్ మనకు ఆల్రెడీ తెలుసు. ఆ బేస్‌బాల్ నాయిస్ అనేది ఎప్పటినుంచో ఉంది. సో, వాళ్ళు ఎట్లాంటి అప్రోచ్ ఉంటది, ఏంటనేది అందరికీ క్లారిటీ ఉంది. అండ్ ఆల్రెడీ ప్లేయింగ్ 11స్ ముందుగానే అనౌన్స్ చేయడం. ఇట్లా ఒక ట్రెండ్ నడుస్తుంది ఆల్రెడీ. వెనెవర్ బ్రెండన్ మెక్‌లమ్ టుక్ ఓవర్, ఇట్ వాస్ వెరీ ఆబ్వియస్ ఇన్ ద వే దట్ దే ఆర్ గోయింగ్ టు అప్రోచ్ ద టెస్ట్ క్రికెట్. కానీ ఈ పర్టిక్యులర్ సీరీస్‌లో there were a lot of phases where India actually forced them to play completely unbaseball like. అంటే ఐ థింక్ దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ విక్టరీ. మనం నిజంగా చూసుకుంటే చాలా పరిస్థితుల్లో వాళ్ళు బ్యాస్బాల్ ఆడుకుని అంటే ఇప్పుడు డామినేట్ చేసిన మ్యాచెస్లో బీభత్సంగా డామినేట్ చేశారు. ఐ మీన్ ద ఫస్ట్ టెస్ట్లో చేస్ చేయడం కానీ, అండ్ అలాగే even there were some phases in Manchester and also at the Kia last test match లో they did play complete baseball and మన వాళ్ళని కంప్లీట్గా షట్ చేస్తారు. కానీ అట్లాంటి మూమెంట్స్లో కూడా వీ స్టిల్ ఫౌండ్ వేస్ టు ఫైట్ బ్యాక్. ఐ థింక్ మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్లో అనుకుంటా వీ లాస్ట్ వాట్ 0కి 2 వికెట్స్, బోత్ ది ఓపెనర్స్ గాన్. అట్లాంటి సిచ్యువేషన్, నాట్ బోత్ ది ఓపెనర్, సారీ, కేఎల్ రాహుల్ ఉన్నాడు. వీ లాస్ట్ 2 వికెట్స్. కానీ అట్లాంటి మూమెంట్‌లో టు ప్లే ఔట్ థాట్ మెనీ సెషన్స్ అండ్ టు ప్లే ఔట్ ఫర్ ఎ డ్రా అండ్ లాస్ట్‌లో జడేజా అండ్ సుందర్ వాళ్ళిద్దరూ హండ్రెడ్స్ కొట్టడం. ఐ థింక్ ఈ సీరీస్ మొత్తంలో ఇఫ్ ఐ హావ్ టు పిక్ వన్ మూమెంట్ ఫర్ ఇండియా, నాకైతే ఆ మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో జడేజా అండ్ సుందర్ వాళ్ళు లాస్ట్ రోజు పానిక్ అవ్వకుండా ఆ లాస్ట్ సెషన్, లాస్ట్ అవర్ వరకు ఎంత కూల్‌గా ఆడారనేది ఐ థింక్ దట్ హ్యాస్ టు బి ద మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే పెద్దగా ఛాన్సులు కూడా ఇవ్వలేదు. ఎక్కడ క్యాచెస్ డ్రాప్ చేయడం గానీ, లేదంటే ఏదన్నా ఇన్‌సైడ్ ఎడ్జెస్. ఓవరాల్‌గా చూసుకుంటే నాకైతే మాంచెస్టర్ డెఫినెట్‌లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్. ఆల్‌దో ఇట్ వాస్ ఎ డ్రా. అంటే ఎందుకు మనము టెస్ట్ క్రికెట్‌లో లైక్ చాలా మందికి డ్రా వల్లే ఏమంత ఎక్సైట్‌మెంట్ వస్తది, బోరింగ్ అని చాలా, అంటే నార్మల్‌గా వెన్ యూ లైక్ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ అ రిజల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మందికి ఆ ఫీలింగ్ ఉంటది. కానీ డ్రాలో కూడా అంత మజా రావడం అనేది, అంటే జనరల్‌గా ఎనీ స్పోర్ట్ యూ టేక్ ఎప్పుడు కూడా మనం వి ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద రిజల్ట్స్. ఎవరు ఫస్ట్ వచ్చారు, లేదంటే హూ వన్ ద గోల్డ్, మరి ఈ టైప్ ఆఫ్ దానిపైన మన ఫోకస్ ఎక్కువ ఉంటుంది. కానీ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ లెవెల్ టర్మ్స్, దెర్ ఇస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఇన్ ఎనీ అదర్ స్పోర్ట్ యాజ్ ఫార్ as ఐ కెన్ రిమెంబర్. బట్ క్రికెట్లో వచ్చే మజా మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్, ఎస్పెషల్లీ వెన్ ఇట్స్ ఎ డ్రా అండ్ ఎస్పెషల్లీ when it's a test match between two of the most competitive sides trying to win a game for their side. So I think Manchester gave me the most satisfaction. And obviously Kia Oval లో మరి
ఏంటి ఈ సిరీస్ ముందు మీ సిరాజ్ మియాకి ఏం పెట్టి పంపించారు హైదరాబాద్ నుంచి చెప్తే కొంచెం రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా కొంచెం ఆ రెసిపీ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాం మరి. షేర్ చేస్తాం మరి. ఏముంది పొద్దున బిర్యానీ, మధ్యాహ్నం బిర్యానీ, సాయంత్రం బిర్యానీ. 3 పూటలు బిర్యానీ తింటే అట్లా బౌలింగేస్తారు మరి. జోక్స్ అపార్ట్ అంటే నేనైతే చాలా ఆనందపడ్డా. సిరాజ్‌కి నీకు సెంటర్ స్టేజ్ దొరకడము. అండ్ తను క్లియర్‌లీ హి ఈస్ అన్ ఇంప్రూవ్డ్ బౌలర్ ఫిట్‌నెస్ వైస్ అనిపిచ్చింది. అండ్ నేను తన కెరియర్ స్టార్టింగ్‌లో మనం తలుచుకుంటే సిరాజ్ ఇంత ఫిట్ బౌలర్‌గా అనిపిచ్చేవాడు గాదు తను. అంటే లాంగ్ స్పెల్స్ ఏస్తాడు. అది ఇది తన పేస్ డ్రాప్ గాకుండా ఈ మెయింటైన్ అవ్వడం ఇదంతా మనం గమనించలేదు. దానికి కారణాలు గూడా మనకు గుర్తప్పుడు మనం వి త్రూ అవర్ ఓన్ సోర్సెస్ మనం తెలుసుకున్నదేంటంటే అప్పట్లో సిరాజ్ ఈస్ ఎ న్యాచురల్ స్పోర్ట్స్‌మన్. తనేమి చిన్నప్పటి నుంచి క్రికెటర్ అవుదామని ప్రాక్టీస్ చేసి అకాడమీ‌లోకి పోయి కోచింగ్ తీసుకొని వచ్చిన మనిషి కాదు. సో, డైరెక్ట్‌గా 22, 23 ఇయర్స్ ఏజ్‌కి వచ్చేసాడు. డైరెక్ట్ రంజీ ట్రోఫీకి వచ్చేసాడు తను. అండర్ 23 ఆడేసి ఇమ్మీడియేట్‌గా రంజీ ట్రోఫీకి సెలెక్ట్ అయిపోయాడు. సో, తనదంతా బాడీ అంతా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇంజ్యూరీస్ లేవు అనేది ఈజిలీ ఇంజ్యూర్డ్ కాడు. ఫర్ సమ్ రీజన్ డ్యూ టు లక్ ఆర్ వాటెవర్. కానీ తను ఇంత సస్టైన్డ్‌గా పేస్ మెయింటైన్ చేయడము దిస్ విల్ టేక్ ఎఫర్ట్. నువ్వు ఎంత నేచురల్ టాలెంట్ ఉన్నా గాని, నువ్వు ఇంజ్యూర్ గాకుండా 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడొచ్చు. బట్ 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి నువ్వు ఇదేంటి నీకు లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లాస్ట్ సెషన్ లాస్ట్ అవర్‌లో గూడా నువ్వు 145 ఏయగలిగావు అంటే ఐ థింక్ దట్ ఈస్ క్రెడిట్ టు ఆల్ హిస్ హార్డ్ వర్క్. తను అంటే టూ సంజయ్ బాంగర్ చెప్పాడనుకుంటా. నేను 2017, 18లో ఫస్ట్ టైమ్ సిరాజ్‌ని చూసినప్పుడు తన లైఫ్ స్టైల్ అది నేను గమనించినప్పుడు ఇప్పుడు మనం ఇందాక మాట్లాడినట్టు 3 పూట్ల బిర్యానీ లైఫ్ స్టైల్ వాస్ నియర్ టు వాట్ సిరాజ్ వాస్ ఫాలోయింగ్ బ్యాక్ దెన్. జస్ట్ తన నేచురల్ టాలెంట్‌తో రంజీ ట్రోఫీ వరకు వచ్చేసాడు జస్ట్ అట్లా. కానీ దాని తర్వాత నుంచి తను ఇండియా టీమ్ రెగ్యులర్ అవ్వడానికి అండ్ ఈ లెవెల్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి తను ఎంత కష్టపడ్డాడో దిస్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ అని చెప్పి సంజయ్ బాంగర్ చెప్పాడు. అండ్ సంజయ్ వాంగర్ టీమ్ మేనేజ్మెంట్‌లో పార్ట్ కాబట్టి ఐ థింక్ ఇట్ సమ్స్ అప్ ఇట్స్ ఆల్ క్రెడిట్ టు సిరాజ్ హార్డ్ వర్క్. మరి తన ఫిట్‌నెస్ మీద గాని, దేని మీదైనా గాని పెట్టింది. అండ్ స్కిల్ వైస్ గూడా నాకైతే ఎప్పుడూ డౌట్ లేదు సిరాజ్ మీద. తను ఎగ్జాక్ట్‌గా ఫ అదేంటి ఏం జేస్తున్నాడో మనకర్థం గాదు అప్పుడప్పుడు. క్రాస్ సీమ్ ఏస్తా ఉంటాడు, ఇదేంటి కట్టర్‌లేస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు ఔట్ స్వింగ్ ఏస్తాడు. ఇవన్నీ ఎప్పుడేస్తాడో మనకే అర్థం గాదు. నాకు తెలిసి ఏంటంటే తనకి ఒక్కో రోజు కొన్ని వర్కౌట్ అయితాయి. ఈరోజు ఇది వర్క్ అయితోంది. నా రిథమ్ బావుంది. ఇట్లేస్తే వికెట్లు పడతాయి అన్నప్పుడు తను అది ఫాలో అవ్వకుండా ఏస్తాడు. బట్ ఇక్కడ నాకు ఈ సీరీస్‌లో ఏమనిపించిందంటే ఎస్పెషల్లీ అదేంటి ఓవల్ టెస్ట్ మ్యాచ్‌లో ఇట్ వాస్ లైక్ తను ఆలోచించి హి హాడ్ ఫుల్ కంట్రోల్. తనకు ఫుల్ కంట్రోల్ ఉండే తనేం జేస్తున్నాడనేది. ముందెప్పుడు ఆ కంట్రోల్ నేను గమనించలేదు సిరాజ్‌లో. తను రిథమ్‌లో ఉంటే ఫట్ వికెట్ తీసేస్తాడు. బట్ ఆ రిథమ్‌ని తను ఓకే. పేస్ జేసుకొని ఓకే. బాల్ ఇప్పుడు హోల్డ్ అయింది ఆర్ ఇప్పుడు కొంచెం మూవ్ అయితోంది. బ్యాట్స్‌మన్ ఇట్లా దీనికోసం వెయిట్ జేస్తున్నాడు. సో, మనం ఈ బాల్ ఏద్దాము. ఈ టైపు ఇది ఎప్పుడు సిరాజ్ నుంచి గమనించలేం. మనం ఇదంతా బుమ్రా నుంచి చూస్తా ఉంటాం. బట్ సైడ్ నుంచి సిరాజ్ ఎప్పుడూ ఈజ్ రిథమ్ బౌలర్, రిథమ్ బౌలర్, రిథమ్ బావుంటే ఫుల్ వికెట్లు తీస్తాడు. లేదంటే ఫుల్ రన్స్ ఇస్తాడనే దాంతోనే ఉండే. బట్ ఒక రకంగా ఈ సీరీస్‌లో గూడా ఆ మెయిన్ క్యారెక్టరిస్టిక్ అయితే చూసాం మనం. సిరాజు కొంచెం రన్స్‌కెళ్ళాడు. నీకు ఎన్ని వికెట్లు తీసినా గానీ 23 వికెట్స్ తీసి హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ద సీరీస్ అయినా గానీ హైయర్ యావరేజే ఉంది. నీకు 30+ యావరేజే ఉంది. బట్ ఐ థింక్ దేర్ ఈస్ క్లియర్ ఇంప్రూవ్‌మెంట్ అండ్ ఐ థింక్ సిరాజ్‌కి దొరుకుతున్న ప్రశంసలన్నీ ఐ థింక్ దే ఆర్ వెల్ డిజర్వ్డ్. నో డౌట్. అండ్ నా ఫేవరెట్ సిరాజ్ వికెట్ అంటే జాక్ క్రాలీని ఆ రోజు సాయంత్రం బౌల్డ్ చేస్తాడు చూడు. అక్కడ డీప్ స్క్వేర్‌లోకి పెట్టి షార్ట్ బాల్ ఏస్తున్నట్టు ఫూల్ చేసి తను నీట్‌గా ఒక లో ఫుల్ టాస్ ఏస్తాడు. అది ఫుల్ యార్కర్ అని కూడా అనలేము. జస్ట్ ఇట్స్ దట్ అది ఫుల్ బాల్ తను ఎక్స్‌పెక్ట్ చేయట్లే. నీట్‌గా అట్లా ఇన్ స్వింగ్ అయ్యకుంటూ వచ్చింది. అండ్ నీకు చూసుకుంటే మనం గెలిచిన 2 మ్యాచ్‌లలో నీకు, నీకు ఇదేంటి బర్మింగ్హామ్ టెస్ట్ మ్యాచ్‌లో గూడా ఎడ్జ్‌బస్టన్‌లో సిరాజ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్స్ తీస్తాడు. మనం గెలిచాము. ఈ ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ గూడా తను ఇగ తి తి 9 వికెట్స్ తీసాడు. మనం గెలిచాం. అండ్ నాకు తో పాటు నాకు ఇంకో చాలా ఇంప్రెసివ్ థింగ్ బౌలింగ్ వైస్ ఏమనిపించిందంటే ఆకాష్‌దీప్. నీకు ఏంటి ఎడ్జ్‌బస్టన్‌లో తనేసిన సెకండ్ ఇన్నింగ్స్ స్పెల్ వాస్ ఐ థింక్ టాప్ క్లాస్ రాజు.
నేను ఆ రోజు తను ఆ 7 వికెట్స్, 6 వికెట్స్ తీయడం సెకండ్ ఇన్నింగ్స్‌లో ద వే హీ బౌల్డ్ రూట్‌ని లెగ్ స్టంప్ మీద బాల్ పిచ్ చేసి హాఫ్ స్టంప్ లేపుతాడు. థట్ ఈస్ లైక్ డ్రీమ్ స్పెల్ అయితే. ఐ థింక్ సడెన్‌గా సిరాజ్ గురించి మాట్లాడుతూ అందరూ ఆకాష్‌దీప్‌ని మర్చిపోతున్నారు గానీ, మై ఫేవరెట్ స్పెల్ ఆఫ్ బౌలింగ్ హాస్ టు బి ఆకాష్‌దీప్ సెకండ్ ఇన్నింగ్స్. తర్వాత తను ఫుల్ ఫిట్‌నెస్‌తో లేకపోవడం వల్ల తను ఆ లెవెల్ మళ్ళీ ఏయలేకపోయాడు సీరీస్‌లో. బట్ హి వాస్ స్టిల్ ట్రైయింగ్. తను గివ్ అప్ ఇవ్వలేదు. లాస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఫోర్త్ డే అప్పుడు అంతా అప్పుడు గిల్ అంటుండే, "నువ్వు ఇంజెక్షన్ తీసుకొని వచ్చావా నాయనా? ఎట్లా ఉంది? నొప్పి ఎట్లా ఉందని" అడుగుతుండే. సో, ఇట్ షోస్ హిస్ కమిట్మెంట్ యాస్ వెల్. సో, యాహ్! అంటే ఇదంతా ఒక ఎత్తయితే ఇంకొక పక్క బుమ్రా తను 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడలేదు. ఆ 2 టెస్ట్ మ్యాచ్‌లు మనం గెలిచాము. అండ్ సిరాజ్ స్టెప్పింగ్ ఇట్ అప్ లైక్ ఒక సీనియర్ బౌలర్ టీమ్‌లో లేనప్పుడు అసలు నార్మల్‌గా ఈ రోజుల్లో ఈ ఐపీఎల్స్ అండ్ టీ20 కాంపిటీషన్స్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ క్యాలెండర్ ఇవన్నీ చూసుకుంటూ అసలు 5 టెస్ట్ మ్యాచ్‌లు వరుసగా ఆడడం అనేది నిజంగా ఇట్స్ వెరీ బిగ్ థింగ్. సో, అట్లాంటిది సిరాజ్ అన్ని టెస్ట్ మ్యాచెస్ ఆడాడు. అండ్ సిరాజ్ ఈస్ సమ్‌వన్ హూ లైక్ ఇప్పుడు ఇంజ్యూరీ ఉన్నా ఇప్పుడు మన ఆకాశ్‌దీప్ ఇంజ్యూరీ గురించి ఇప్పుడు మనం ఇందాక శుభ్మన్ గిల్ ఇంజెక్షన్ తీసుకొని వచ్చావు ఇట్లా కామెంట్ అదంతా కూడా ఓకే. వీ కెన్ ఫిగర్ ఇట్ ఔట్. ఓకే. ఎప్పుడైనా మనం మ్యాచ్‌లో జరుగుతున్నప్పుడు యూ కెన్ ప్రాబబ్లీ అండర్‌స్టాండ్ ఓకే. తిను 100% లేడు కొంచెం. కానీ విత్ సిరాజ్ యూ విల్ నెవర్ నో. అంటే తన ఇంజ్యూరీ ఉందా? లోపల ఏదైనా ఫీల్ అవుతున్నాడని. ఎందుకంటే హి ఈస్ ఆల్వేస్ ఎ వెరీ లైవ్లీ క్యారెక్టర్. మనం చాలా సార్లు చూసాం. ఈవెన్ ఇన్ ద పాస్ట్ యాస్ వెల్. మనవాడు ఇంగ్లాండ్‌లో అంతకుముందు వచ్చినప్పుడు కూడా హి యూజ్డ్ టు గెట్ ఎంగేజ్ విత్ ద క్రౌడ్. అంటే ఎ బిట్ లైక్ షేన్ వార్న్ అని చెప్పొచ్చు. ఎందుకంటే షేన్ వార్న్ కూడా అలాగే తనకి ఇంగ్లాండ్‌లో ఎప్పుడు తనకి బ్యాంటర్ ఉన్నా, లేదంటే క్రౌడ్ నుంచి కొంచెం బూయింగ్ ఉన్నా, ఇవన్నీ కూడా తను పాజిటివ్‌గా తీసుకొని ఇంకా క్రౌడ్‌తో పార్టిసిపేట్ చేసి చీరప్ చేసేవాడు. ఐ థింక్ సిరాజ్ ఈస్ ఆల్సో వన్ సచ్ క్యారెక్టర్ లైక్ ఈవెన్ ఇఫ్ హి ఈస్ గోయింగ్ త్రూ సంథింగ్ రియల్లీ బ్యాడ్ యూ వోంట్ రియల్లీ నో ఇట్. లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ తను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ చనిపోవడం ఇవన్నీ జరిగిన టైంలో కూడా ఈ స్టిల్ లైక్ స్టూడ్ స్టిల్ అండ్ డెలివర్డ్ ఫర్ ఇండియా. ఐ థింక్ ఇట్స్ అ టెస్ట్మెంట్ టు హిస్ క్యారెక్టర్. సో రియల్లీ బుమ్రా నార్మల్గా 5 టెస్ట్ మ్యాచెస్ ఆడడం ఒక అచీవ్మెంట్ అంటే బుమ్రా లేనప్పుడు టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద లీడ్ బౌలర్ అండ్ దెన్ నువ్వు చెప్పినట్టుగా ఆ కంట్రోల్ పర్సంటేజ్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం యునో స్ట్రీట్ స్మార్ట్ థింకింగ్ లైక్ ఇప్పుడు ఈవెన్ ఆ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా తను డిస్మిసల్స్ అన్నీ కూడా ఎట్లా ముందే విజువలైజ్ చేసుకున్నాడు అనేది ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట. ఎట్లా నేను ఆ బాల్ వేయాలని అనుకున్నాను. ఐ థింక్ ఇట్ వాస్ అన్ ఇంటర్వ్యూ విత్ దినేష్ కార్తిక్ విత్ స్కై క్రికెట్ అనుకుంటా. సో తను చెప్పాడు. అది అంటే విజువలైజ్ చేసుకోవడం ఒక ఎత్తు. డెలివర్ చేయడం అనేది ఇట్ ఓన్లీ కమ్స్ విత్ రిగరస్ ప్రాక్టీస్. అండ్ ఐ థింక్ సిరాజ్ సిరాజ్ గ్రాఫ్ ఎందుకంటే మనం ఎక్కువగా ఇప్పుడు ఇండియన్ క్రికెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు బౌలింగ్ అంటే మోస్ట్లీ వి టాక్ అబౌట్ జస్ప్రీత్ బుమ్రా. బట్ ఐ థింక్ మొహమ్మద్ సిరాజ్ ఈజ్ లైక్ సమ్మన్ లైక్ ప్రాబ్లీ తను కెరియర్ ముగిసినప్పుడు ఆ సిరాజ్ గురించి అంత గొప్పగా ఎవరు మాట్లాడకపోయి ఉండొచ్చు. బట్ హీ డిడ్ క్రియేట్ అ లాట్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ టెస్ట్ క్రికెట్. ఇప్పుడు మనం విరాట్ కోహ్లీ గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు ఎలా అయితే తను క్రౌడ్ పుల్లర్ అని చెప్తామో ఐ థింక్ సిరాజ్ ఇస్ ఆల్సో ఇన్ ద సేమ్ లైన్ అని చెప్పొచ్చు నన్ను అడిగితే. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు సిరాజ్. అండ్ అంటే సిరాజ్‌ది లైకబిలిటీ ఫ్యాక్టర్ ఏంటంటే తను చాలా అన్‌కాంప్లికేటెడ్‌గా ఉంటాడు. నీకు బాధ ఉన్నప్పుడు బాధగా ఉన్నట్టు ఫేస్ పెడతాడు. అంటే బిహేవ్ చేస్తాడు. హ్యాపీ అయినప్పుడు ఫుల్ హ్యాపీనెస్‌గా చూపిచ్చి తను ఎగరడం, దూకడం అది ఏదో ఇది. జోరోటో కామెంట్ చేసాడు సిరాజ్ గురించి ఏమనంటే ఆ, ఊరికే అగ్రెసివ్గా ఉన్నట్టు లేదంటే ఏదో కోపంగా పౌరుషంగా రోషంగా ఉన్నట్టు నటిస్తాడు కానీ డీప్ ఇన్సైడ్ సిరాజ్ ఇస్ లవ్లీ పర్సన్ అనే ఆ! టైప్ లో ఒక కామెంట్ అదే ఇచ్చాడు అనమాట. ఎగ్జాక్ట్. అది గూడా నాకు తెలిసి ఏంటంటే సిరాజ్‌కి ఎట్లా అంటే ఇగ నేను ఇగ ఇప్పుడు నేను ఫాస్ట్ బౌలర్‌ని నేను కొంచెం ఏంటి అగ్రెషన్ చూపియాలి ఇట్లా అని జెప్పేసి చూపించినట్టు అనిపిస్తది గానీ, నిజంగా తనేదో ఇట్లా న్యాస్టీ క్యారెక్టర్ అన్నట్టు ఎప్పుడు అనిపియదు. సో, తనెప్పుడు అప్పుడప్పుడు బాల్ తీసి ఇసిరినా గానీ, బ్యాట్స్‌మన్ వైపు అది ఇది చేసినా గానీ, ఇట్ వాస్ ఆల్ లైక్ ఏదో స్పర్ ఆఫ్ ద మూమెంట్‌లో చేసి ఇమ్మీడియేట్‌గా అరే! ఎందుకిట్లా చేశాను నేను దిస్ ఈస్ నాట్ మీ అన్నట్టే పెడతాడు మొహమ్మద్ సిరాజ్. సో, ఆల్ ద థింగ్స్ ఐ మీన్ ఆ లైకబిలిటీ ఫ్యాక్టర్ వల్ల ఐ థింక్ హి హాస్ బికమ్ ఫ్యాన్ ఫేవరెట్. చూసుకుంటే మన దేశంలో గాదు, ఇప్పుడు ఆస్ట్రేలియాలో గూడా సిరాజ్ అంటే చాలా మందికి ఇష్టం. ఈ మీడియా అటెన్షన్ చాలా దొరికింది తనకక్కడ. అండ్ ఇంగ్లాండ్‌లో గూడా ఈ సీరీస్ చూసుకుంటే సిరాజ్ అయిపోయింది మొత్తం అంతా ఎండింగ్‌కొచ్చేటప్పటికి. బట్ నన్నడిగితే ఇంకా ఇప్పుడు బుమ్రా కొంతమంది మాట్లాడుతున్నారు. బుమ్రా ఏం పీకాడు, సిరాజే తోపు అన్నట్టు మాట్లాడుతున్నారు గానీ, బట్ వి హావ్ టు స్టేట్ ఫ్యాక్ట్స్.
బుమ్రా లీగ్ కంప్లీట్‌లీ డిఫరెంట్. తను నీకు బిలో 20 బౌలింగ్ యావరేజ్ ఉండడం అంటే దట్ ఈస్ ఆల్ టైమ్ గ్రేట్ లెవెల్ అది. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్‌కి గూడా 20 బిలో యావరేజ్ లేదు. బుమ్రా టాప్ ఆఫ్ ద లిస్ట్‌లో ఉన్నాడు ఇప్పుడు. టెస్ట్ క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి తనకు హైయెస్ట్ యావరేజ్ ఉంది. 200 వికెట్ల కంటే ఎక్కువ తీసిన వాళ్ళల్లో. సిడ్నీ బార్న్స్‌కి 200 వికెట్స్ గూడా లేవు. ఎగ్జాక్ట్ 200 వికెట్స్ ఉంటాయి. తనకంటే కొంచెం ఎక్కువుంది. సిడ్ బార్న్స్ అంటే తన ఈజ్ లైక్ డాన్ బ్రాడ్‌మన్ ఆఫ్ బౌలింగ్ అనమాట అప్పట్లో. సో, నీకు బుమ్రాతో కంపారిజన్ చేయడం కరెక్ట్ గాదు. అట్ ద సేమ్ టైమ్ సిరాజ్‌ని తక్కువ చేయడం గూడా కరెక్ట్ గాదు. అండ్ తను ప్రూవ్ చేసాడనమాట. చూస్తే సిరాజ్ ఇన్ ఉన్న లిమిటేషన్స్‌లో ఈజీ ట్రైయింగ్ ఈస్ బెస్ట్ అంతే. మనం అదే చూసి ఐ థింక్ వి హావ్ టు అప్రిషియేట్. అండ్ నన్ను ఇంకో బౌలర్ బాగా ఆకట్టుకున్నది రాజు. ఇట్ వాస్ ప్రసిద్ కృష్ణ. ప్రసిద్ కృష్ణ ఐ థింక్ హి ఈస్ రెడీ టు బి రెగ్యులర్ ఇన్ ఇండియన్ పేస్ అటాక్. ఈ సీరీస్‌తో నాకు అర్థమైపోయింది. మనం ఐపీఎల్‌లోనే గమనించాము. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ వే ప్రసిద్ ఈస్ బౌలింగ్ అనుకున్నాము. ఇక్కడ ఈ సీరీస్‌లో మాత్రం ఆ ఎడ్జ్‌బెస్టన్‌లో గూడా చాలా బాగేస్తుండే తను. అంటే చాలా ఆక్వర్డ్‌గా బౌలింగ్ ఏస్తుండే. ఈవెన్ దో ఇంత కన్సిస్టెంట్ లేకపోయినా గానీ. బట్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో నీకు ఎస్పెషల్లీ ఫోర్త్ ఇన్నింగ్స్‌లో నీకు బ్రుక్‌ని, రూట్‌ని ఇద్దరిని ఔట్ చేసే ప్యాసేజ్‌లో అక్కడ తను ఎట్లయితే ఏసాడు చూడు బౌలింగు. తను బ్రుక్ ఔట్ అవ్వంగానే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌కొస్తాడు. తను ఒక స్పెల్ ఏస్తాడనమాట. ఒక 6, 7 ఓవర్సో ఎంతో ఆ స్పెల్‌లో నీకు రన్సే రావు. జేకబ్ బెతెల్‌కి బౌలింగ్ ఏస్తున్నప్పుడు, రూట్‌కి బౌలింగ్ ఏస్తున్నప్పుడు అస్సలు రన్సే రావు. అండ్ అవన్నీ నీకు చాలా ఆక్వర్డ్‌గా మంచి పేస్‌తో ఏస్తుండే బౌలింగ్ అప్పుడు. అది చూసి నాకేదో తేడా కొడుతుందే వీళ్ళేదో వీళ్ళకి అయితలే వీళ్ళతో ఇంగ్లాండ్ వాళ్ళతో అనుకున్నాము. అక్కడి నుంచి నీకు ఒక్కసారి రూట్ వికెట్ తీసాడు. దెన్ మళ్ళీ సిరాజ్ అటాక్‌లోకొచ్చాడు. ఇగ రెస్ట్ ఈజ్ హిస్టరీ. మనం ఏం జరిగిందో చూసేసామనమాట. కాబట్టి ప్రసిద్ కృష్ణ నాకు తెలిసి వన్ ఆఫ్ ద బిగ్ ప్లస్. 'ఆకాష్‌దీప్' ఓకే. మనం ఆల్రెడీ తను కైండ్ ఆఫ్ తన టాలెంట్‌ని ఆల్రెడీ మనం చూసాము లాస్ట్ 1 ఇయర్‌లో. బట్ ప్రసిద్ కృష్ణ ఐ థింక్ ఇట్ వాస్ లైక్ నేను ప్లెజెంట్‌లీ సర్ప్రైజ్ అయ్యా. తను ఆస్ట్రేలియాలో అప్పుడు ఆ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ మనం చాలా ఎక్స్‌పెక్ట్ చేసాం. అరే! తను లాస్ట్ ఇన్నింగ్స్‌లో తను, సిరాజ్ ఇద్దరే మిగులుతారు. బుమ్రా ఉండడు కాబట్టి. కాకపోతే తను చాలా డిసప్పాయింట్ చేస్తాడు. ఆ స్పైసీ వికెట్ మీద సరిగ్గా లెన్స్ ఏయకుండా. బట్ ఐ థింక్ హి హాస్ లెర్న్డ్ ఫ్రమ్ థట్. హి ఈస్ డెఫినైట్‌లీ ఎ బెటర్ బౌలర్. అండ్ ఐ థింక్ ఈ ఈ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ సిరాజ్‌కి ఎంత క్రెడిట్ ఉందో, ఐ థింక్ ఈక్వల్లీ లేకపోతే కొంచెం తక్కువ ఐ థింక్ ఇట్ హాస్ టు గో టు ప్రసిద్ యాస్ వెల్. తనతో పాటు సిరాజ్ 9 వికెట్లు తీస్తే ప్రసిద్ 8 వికెట్లు తీసాడు. సో, యాక్చువల్లీ హి డిజర్వ్స్ ఆల్‌మోస్ట్ ఈక్వల్ ప్లేస్ ఇఫ్ యూ ఆస్క్ మీ. లాస్ట్ యాహ్! అంటే బేసిక్‌గా మనం ఓపెనర్స్ దగ్గర నుంచి కిందకొస్తాం బ్యాటింగ్ ఆర్డర్‌లో. లైక్ ఒక టీమ్ లైనప్‌లో. కానీ ఇప్పుడు మనం సిరాజ్ లెమ్ సిరాజ్ దగ్గర నుంచి కవర్ చేస్తున్నాం కాబట్టి కింద నుంచి పైకెళ్దాం. సో, వి కా స్పోక్ అబౌట్ సిరాజ్, ప్రసీద్ గురించి చెప్పావు అండ్ ఆకాష్‌దీప్ రియల్లీ ఇంప్రెసివ్. నువ్వు చెప్పినట్టు పర్టిక్యులర్‌గా జో రూట్ డిస్మిసల్ ఆ సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో ఇట్ వాస్ రియల్లీ ఇంప్రెసివ్. అండ్ ఇట్ వాస్ రియల్లీ అంటే మనకెట్లా మాంచెస్టర్‌లో టెస్ట్ మ్యాచ్ డ్రా చేసే అవకాశం వచ్చిందో, ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఐ థింక్ ఇట్ బస్ట్ వికెట్ కూడా అంత ఇట్ వాస్ కీపింగ్ స్లైట్‌లీ లో. ఫ్లాట్ వికెట్ ఇంగ్లాండ్ వాళ్ళకి డ్రా చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. అంటే ప్రాబ్లీ జో రూట్ లాంటి వాడు ఒక నిలబడి ఉండుంటే మేబీ వాళ్ళు కూడా కొంచెం ఛాన్స్ ఉండేది. ఎక్కడైతే అక్కడ ఆకాష్ దీప్ ఆ వికెట్ తీసాడో జో రూట్‌ది ఐ థింక్ గేమ్ టర్న్ ఆన్ కంప్లీట్‌లీ. సో పైకెళ్తే శార్దూల్ ఠాకూర్ అండ్ నితీష్ రెడ్డిది ఆల్ రౌండర్స్. అంటే ఒకళ్ళేమో బౌలింగ్ ఆల్ రౌండర్ హూ కెన్ బ్యాట్, ఒకళ్ళేమో బ్యాటింగ్ ఆల్ రౌండర్ హూ కెన్ బౌల్. సో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ గురించి ఏం చెప్తారు? శార్దుల్ ఠాకూర్ వాస్ డిసప్పాయింటింగ్. నితీష్ రెడ్డి ఐ థింక్ బ్యాటింగ్‌లో డిసప్పాయింట్ చేసాడని చెప్పుకోవాలి. బౌలింగ్ తనకిచ్చిన రోల్ ఆఫ్ ఫోర్త్ సీమర్ ఆర్ ఫోర్త్ సీమర్‌గా ఆడాడు తను. ఇట్ వాస్ లైక్ ఓకే. ఫైన్. తను, తను చేయాల్సిన పని చేశాడు. వికెట్లు తీసాడు అక్కడక్కడ. బట్ నాకెందుకో కొంచెం బౌలింగ్‌లో ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది. నాకు లాస్ట్ 1 ఇయర్‌లో ఐ థింక్ హి పుట్ సమ్ వర్క్. బట్ బ్యాటింగ్ డిసప్పాయింటింగ్ అని చెప్పాలి రాజు. ఐ థింక్ ఐ ఎక్స్‌పెక్టెడ్ బెటర్. ఫైట్ చేయడానికి ట్రై చేసినా గానీ ఇట్ డిడ్ంట్ వర్కౌట్. మరి వాళ్ళు బౌలర్స్ మరి వర్కౌట్ చేసేసారో తనని ఆస్ట్రేలియా సిరీస్‌లో చూసి వీళ్ళు. ఇంగ్లాండ్ బౌలర్స్ ఒక ప్లాన్‌తో ఏసి ఔట్ చేయడమో వాటెవర్. బట్ ఐ థింక్ బ్యాటింగ్ ఎప్పుడైతే అది ఇట్ నీడ్స్ వర్క్ అని అనిపిస్తదో అప్పుడే సడెన్‌గా ఇప్పుడు విత్ ఆల్ ద డెవలప్‌మెంట్స్ మరి ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ సడెన్‌గా వచ్చేసాడు చూడు. యాస్ ఎ బ్యాటింగ్ ఆల్ రౌండర్ వచ్చేసాడు. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ స్పెషాలిటీ ఏంటంటే తన సిట్యుయేషన్ బట్టి తను బ్యాటింగ్ ఆల్ రౌండర్ అవుతాడు. లేదంటే బౌలింగ్ ఆల్ రౌండర్ అవుతాడు. 10 వికెట్ హాల్స్ కూడా తీసాడు కాబట్టి సుందర్. యా సో ఇప్పుడు అశ్విన్ రిటైర్ అయిన తర్వాత ఐ థింక్ ఆ!
వాషింగ్టన్ సుందర్‌ని ఎస్పెషల్లీ మన ఇండియన్ కండిషన్స్‌లో ఆడినప్పుడు హి ఈస్ డెఫినైట్‌లీ ఎ మస్ట్ ఇంకా. అంతే నో ఇగ. ఐ చాన్స్. థింక్ అదే ఎప్పుడైతే నీకు నితీష్ తన బ్యాటింగ్‌తో అంత ఛాన్స్‌ని ఉపయోగించుకోలేదో అండ్ మళ్ళీ డిసప్పాయింటింగ్‌గా జిమ్‌లో ఇంజ్యూర్ అవ్వడము. ఐ థింక్ దట్ హి హాస్ టు రియల్లీ వర్క్ ఆన్ హిస్ ఫిట్‌నెస్. సో, నాట్ ఈవెన్ మ్యాచ్‌లో ఇంజ్యూరీ గూడా గాదది. సో, మేబీ ఇట్ మైట్ బి రిలేటెడ్ టు వర్క్ లోడ్స్ యాస్ వెల్. తను బౌలింగ్ బానే ఏసాడు గాబట్టి, ఓవర్స్ బానే పడ్డాయి గాబట్టి. వాటెవర్ ఈస్ ద కేస్ నీకు ఇండియన్ క్రికెట్‌లో ఛాన్సులు ఈజీగా రావు. ఏమన్నా వచ్చినప్పుడు ఫుల్‌గా సిమెంట్ జేసుకోవాలి. అండ్ సో, ఫుల్ క్రెడిట్ టు వాషింగ్టన్ సుందర్. తన బ్యాటింగ్ పొటెన్షియల్ మనకు తెలుసు. మధ్యలో తన నుంచి పెద్ద పెద్ద నాక్స్ కనిపియలేదు మనకి ఆ టెస్ట్ మ్యాచ్ తర్వాత. బట్ ఐ థింక్ తను జడేజాతో కలిసి ఈ సీరీస్‌లో చేసిన ఆ సేవింగ్ ఎఫర్ట్ ఏదైతే ఉందో ఆ రోజు లాస్ట్ డే ఐ థింక్ దట్ హాస్ టు బి కమెండెడ్. అండ్ అక్కడే కాదు నీకు వేరే మ్యాచ్‌లలో కూడా హి వాస్ నిలబడ్డాడు బ్యాట్‌తో. అండ్ జడేజా గురించి అయితే చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆల్ త్రూఔట్ ది సీరీస్ ఐ థింక్ అండర్ రేటెడ్ కాంట్రిబ్యూటర్ ఎవరైనా ఉన్నారు టీమ్ కంటే బ్యాట్‌తో మాత్రం జడేజా. నీకు 'శుభ్‌మన్ గిల్' 750 రన్స్ కొట్టినా గానీ, జడేజా ఎవ్రీ ఇన్నింగ్స్ కొట్టాడు. ఈ జడేజా ఎందుకో ప్యూర్ బ్యాట్స్‌మెన్ లాగే ఆడినట్టు అనిపించింది సిరీస్ మొత్తం. మనకైతే అంటే చూసిన వాళ్ళందరికీ హ్మ్. రోల్ ఆల్ రౌండర్ అయినా యాస్ ఎ బ్యాటర్‌గా ఎక్కువ నమ్మకం వచ్చింది. సీరీస్ వెళ్ళే కొద్దీ కూడా అరే! జడేజా ఉన్నాడు. ఇంకా వి అదే ఆ స్టిల్ హావ్ ఎ లాట్ లార్డ్స్ ఆఫ్ టెస్ట్ బ్యాటింగ్. మ్యాచ్ కూడా ఇగ కొ గెలిపిచ్చేస్తాడు జడేజా అన్నట్టే అనిపిచ్చింది. దిస్ ఇస్ లైక్ హిస్ మూవ్‌మెంట్ అనుకున్నా నేను. బట్ ఎందుకో ఆ రోజు కుదరలేదు. ఆ రోజు బాల్ సాఫ్ట్ అవ్వడం వల్ల అసలు నీకు తను అటాక్ చేసి సిక్స్‌లు కొట్టి మ్యాచ్ ఫినిష్ చేద్దామంటే కూడా ఛాన్స్ లేదు. లేకపోతే ఎందుకో కొంచెం స్ట్రేంజ్‌గా అనిపిచ్చింది. ఇప్పుడు రవిశాస్త్రి కూడా అన్నాడు. ముందు నుంచే ఐ డోంట్ నో ఏం చేస్తున్నారో ముందు నుంచే దే షుడ్ హావ్ గాన్ ఫర్ ది అటాక్ అంటున్నారు. ఐ థింక్ అక్కడ నీకెందుకో నీకు బాల్ సాఫ్ట్ అయ్యి ఇట్ వాస్ నాట్ అలౌవింగ్ దెమ్ టు ప్లే షాట్స్ ఏమో అనిపిచ్చింది. మేబీ దట్ వాస్ ది అంటే ఉన్న అన్ని టెస్ట్ మ్యాచెస్‌లో ఐ డోంట్ థింక్ బౌండరీ హిట్టింగ్ వాస్ థాట్ ఈజీ అట్ లార్డ్స్. ఇప్పుడు మనం చూసుకుంటే ఓవరాల్‌గా సిరీస్ మొత్తంలో కూడా ఐ థింక్ లెస్ నెంబర్ ఆఫ్ బౌండరీస్ నాకు తెలిసినంత వరకు లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లోనే వచ్చినాయి. ఇట్స్ ఆల్సో బికాస్ ద లార్డ్స్‌లో ఎప్పుడు ఆ స్లోప్ ఫ్యాక్టర్ ఉంటది. అండ్ ఆల్సో నువ్వు చెప్పినట్టుగా వన్స్ ద బాల్ బికేమ్ ఓల్డ్ ఇట్ వాస్ డెఫినెట్‌లీ నాట్ ఈజీ టు హిట్ త్రూ ద లైన్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో యూ కెన్ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ బోత్ సైడ్స్. కానీ ఇప్పుడు మనం ముందు రోజు ఎప్పుడైతే ఐ థింక్ శుభ్మన్ గిల్ అవుట్ అవుతాడో ఫోర్త్ డే, సో ఐ థింక్ అక్కడ కొంచెం మనకి దెబ్బ పడింది. ఒకవేళ ప్రాబ్లీ ఇఫ్ వీ హ్యాడ్ సమ్మన్ లైక్ గిల్ ఆర్ సమ్ రిలయబుల్ బ్యాటర్ ఇన్ ద టాప్ ఫోర్, కొంచెం మనకి నెక్స్ట్ రోజు ప్రాబ్లీ వీ కుడ్ హెవ్ గాన్ ఎ లిటిల్ బిట్ మోర్ అటాకింగ్. అండ్ అక్కడే కదా నువ్వు ఇందాక వై మనం ఎందుకు నితీష్ బ్యాటింగ్ ఇంకా కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది అంటే ఇట్ వాజ్ మూమెంట్ ఫర్ నితీష్. ఇప్పుడు తను ఆల్రెడీ లార్డ్స్ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ డే ఫస్ట్ అవర్ చాలా చప్పగా ఏం లేదు, వికెట్ లేవు, ఏం లేవు, బోరింగ్ సాగుతున్న టైంలో తను డ్రింక్స్ తర్వాత ఎప్పుడో వచ్చి సడన్గా హీ డిస్మిసెస్ బోత్ ది ఓపెనర్స్ క్రాలీ అండ్ డకెట్. అండ్ తను ఎప్పుడైతే ఇప్పుడు ఫోర్త్ ఇన్నింగ్స్లో వెన్ ఇండియా వర్ చేసింగ్, హీ హ్యాడ్ దట్ మూమెంట్ లైక్ తన కనుక కొంచెం ఇంకా ఎస్టాబ్లిష్ ఆల్రెడీ హీ డిడ్ ప్లే అవుట్ లాట్ ఆఫ్ బాల్స్, డిఫెన్స్ ఆడాడు, అంతా బాగానే ఉంది. కానీ కొంచెం లైక్ ఇఫ్ హీ హ్యాడ్ ట్రైడ్ సంథింగ్ అండ్ ప్రాబ్లీ కొంచెం స్కోర్ కూడా ఉండుంటే ఈ కుడ్ హ్యావ్ లైక్ దట్ కుడ్ హ్యావ్ బిన్ హిస్ మూమెంట్. లైక్ లార్డ్స్లో ఇండియాకి టెస్ట్ మ్యాచ్ గెలిపించామంటే ఇంకా లైక్ దట్ విల్ లైక్ గివ్ యూ లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ప్రాబ్లీ కొంచెం అక్కడ తను అవకాశం మిస్ చేసుకున్నట్టు చెప్పుకోవచ్చు మనం. బట్ అదర్వైజ్ నువ్వు చెప్పినట్టు ఆల్ ఇన్ ఆల్ లార్డ్స్ వాజ్ ఎ ప్రాపర్ క్లాసిక్. ఐ థింక్ అక్కడ సిరాజ్ లాస్ట్ తను షోయబ్ బషీర్ వేసినప్పుడు తను డిఫెండ్ చేయడము, బాల్ ట్రిక్కల్ అయ్యి స్లోగా వెళ్ళి స్టంప్స్కి తాకి బెయిల్ పడ్డం, ఇవన్నీ కూడా ఇవన్నీ మనం మూవీస్లోనే చూస్తాం జనరల్గా. షోయబ్ బషీర్ చెయ్యి ఇరిగిపోయింది. వేలు ఇరిగిపోయింది. అదే కదా. ఆ మ్యాచ్‌లో తను సిరాజ్ ఔట్ అయిన దానికంటే 1 ఓవర్ ముందో ఏదో జడేజా ఒక బాల్ బౌండరీ కొడుతుంటే నీకు ఆ తుంటి చేత్తోనే తను దూకి ఫీల్డింగ్ చేసి ఆపుతాడు. నువ్వు గమనించావా రాజు షోయబ్ బషీర్? అవును, ఆ! 100%. అరే! ఏం కమిట్మెంట్ ఇచ్చాడు ఈ మనిషి అనుకున్నాము. తర్వాత మళ్ళీ వచ్చి బౌలింగేసి తను ఆ వికెట్ తీయడము అండ్ కొంచెం ఆక్వర్డ్‌గా బౌన్స్ కూడా అయింది ఆ బాలు. ఆ స్టేజ్‌లో ఆ సాఫ్ట్ బాల్‌తో. ఐ థింక్ ఆ మ్యాచ్‌లో నీకు ఎస్పెషల్లీ లార్డ్స్‌లో స్టోక్స్ చేసిన బౌలింగు తనసలు 10 ఓవర్ స్పెల్ బౌలింగ్ కోచ్ అసలు ఆగరా నాయనా అంటుంటే కూడా వినకుండా బౌలింగ్ ఏస్తూనే ఉండే. నీకు వచ్చి టిమ్ సౌదీ వచ్చి నాయనా సాలు నాయనా నువ్వు ఎయ్యకు ఇంకా నువ్వు ఇంజ్యూర్ అయితావని. బట్ స్టోక్స్ ఐ థింక్ అంటే ఒక రకంగా కొన్ని పనులు స్టోక్సే చేయగలడు. దట్ ఐ థింక్ ఈ సీరీస్‌లో ఐ థింక్ హి వాస్ ఇంగ్లాండ్స్ బెస్ట్ బౌలర్ నన్నడిగితే.
ఆర్చర్ కంటే కూడా స్టోక్స్ ఏస్తున్నప్పుడే నాకు భయమేస్తుండే. అండ్ స్టోక్సే వాస్ ఆల్వేస్ మెనసింగ్, ఆల్వేస్ ఆన్ టార్గెట్, ఆల్వేస్ పికింగ్ అప్ ఇంపార్టెంట్ వికెట్స్. నువ్వు చూసుకుంటే ఫోర్త్ టెస్ట్ మ్యాచ్‌లో తను ఇంజ్యూర్ అయిపోతాడు. నీకక్కడ అదేంటి మన మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో తను అప్పటి వరకు సిరీస్‌లో ఏసిన బౌలింగ్‌కి తను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం షోల్డర్ ప్రాబ్లమ్ వస్తది. బట్ అయినా సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ ఎయకూడదని ఆయన తెలిసి కూడా తను బౌలింగ్ ఏసి ఒక వికెట్ తీస్తాడు. సో, దట్ వాస్ లైక్ కేఎల్ రాహుల్ వికెట్ తీస్తాడు కదా! అవునవును. కేఎల్ కేఎల్ రాహుల్ రాహుల్ వికెట్. వికెట్ తీస్తాడు. సో, దట్ ఎల్బీడబ్ల్యూ. ఎల్‌బీడబ్ల్యూ చేస్తాడు. సో, నీకు దట్ ఈస్ లైక్ నీ బాడీ సహకరించకపోయినా, నీ చెయ్యి ఇరిగిపోయి ఉన్నా గాని తనొచ్చి బౌలింగ్ ఏసి వికెట్ తీస్తాడు. సో, ఆ స్పిరిట్ సో, ఇట్లాంటి స్టోరీస్ ఈ సీరీస్‌లో చాలా చూసాం. అండ్ ఐ థింక్ స్టోక్స్ వాస్ ఈజిలీ తను ఒకవేళ ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ ఆడుంటే ఐ యామ్ నాట్ ష్యూర్ వి వుడ్ హావ్ వన్ ద మ్యాచ్. ఏమంటావు రాజు? యాహ్! 100% స్టోక్స్ ఈస్ ఎ బీస్ట్. అంటే ఎలా చెప్పాలంటే బీస్ట్. మనం తననింకా ఆపలేము. అంటే యూ కెనాట్ జస్ట్ కంటైన్ హిమ్. లైక్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. నువ్వు చెప్తున్నట్టు బ్రెండన్ మెక్‌లమ్ ఆల్రెడీ మెసేజ్ పంపించాడు టిమ్ సౌదీకి, "వెళ్లి మనోడికి చెప్పు బౌలింగ్ వేయొద్దని" చెప్పి. సౌదీ ఏమో చెప్పడానికి కొంచెం హెసిటేట్ అవుతున్నాడు. నేనెలా చెప్పాలి వీడు మాట వినడు అని చెప్తే, మెక్కలెమ్ ఏమో పర్లేదు ఏదో ఒకటి చెప్పు, ఏదో ఒకటి చెప్పి వాడిని ఆపించు అంటున్నాడు. అంటే దట్ సమ్స్ అప్ వాట్ బెన్ స్టోక్స్ ఈస్ లైక్ ఎ క్రికెటర్ సింపుల్‌గా చెప్పాలంటే. అండ్ ఈ సిరీస్ మొత్తంలో కూడా దేర్ వేర్ అ లాట్ ఆఫ్ మూమెంట్స్ వేర్ బెన్ స్టోక్స్ అంటే ఇప్పుడు మనం రికీ పాంటింగ్ క్యాప్టెన్సీ స్టైల్ గురించి చాలా ఇప్పటికీ మనం చాలా స్టోరీస్ వింటూ ఉంటాం. ఐ థింక్ సమ్‌వన్ జస్టిన్ లాంగర్ అనుకుంటా. తను ఒక డాక్యుమెంటరీ చెప్పాడు ఇట్లా. సో, రికీ పాంటింగ్ ఎప్పుడు గూడా తను ఏదైతే చేయగలడో అదే టీమ్‌కి చెప్తాడు. సో, ఇఫ్ హీ వాంట్స్ యూ టు లైక్ డూ సంథింగ్ హీ విల్ బి ద ఫస్ట్ వన్ టు డూ ఇట్ అండ్ షో హౌ ఇట్స్ డన్. సో, అట్లాగా ఐ థింక్ బెన్ స్టోక్స్ ఇస్ ఆల్సో సిమిలర్ క్యారెక్టర్. ఇప్పుడు తను టీమ్ దగ్గర నుంచి ఏదైనా దెర్ వర్ లైక్ మనకి జనరల్‌గా బెన్ స్టోక్స్ దగ్గర నుంచి కోహ్లీ టైప్‌లో అంత రూత్‌లెస్ అగ్రెషన్ అది కనపడదు. కానీ స్టోక్స్ డస్ గెట్ యాంగ్రీ ఎ లాట్. అంటే ఎట్లా అంటే బౌలర్స్ తను ఇప్పుడు ఈవెన్ కొన్ని టెస్ట్ మ్యాచెస్‌లో ఐ థింక్ ఇన్ వన్ ఆఫ్ ద టెస్ట్ మ్యాచెస్ ప్రాబ్లీ మాంచెస్టర్ అనుకుంటా. సో దెర్ వర్ కపుల్ ఆఫ్ స్పెల్స్ జోఫ్రా ఆర్చర్‌కి తన ఫీల్డింగ్ నచ్చలేదన్నమాట. కానీ స్టోక్స్ వాస్ అడమెంట్ నో నాకు నువ్వు ఇట్లా వెయ్యి ఏం పర్వాలేదు. నువ్వు 3, 4 ఎన్ని బౌండరీలని నాకు మాత్రం ఈ ప్లానే కావాలని చెప్పాడు. సో Stokes is like that. I mean, like he's very mentally tough, and also తను వెన్ ఎవర్ ఈజ్ ఇన్ ద జోన్ హీఈస్ ఆల్ లైక్ ఇంకా చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా బౌలర్స్ ఒక 4 ఓవర్లు 5 ఓవర్లు వేసేసరికి కొంచెం అలసట వచ్చి మరలా బ్రేక్ తీసుకుని లేదంటే షార్ట్ స్పెల్ వేయడం లేదంటే ఒక బ్రేక్ ముందు వచ్చి 1 or 2 షార్ట్ స్పెల్ చేయడం ఇట్లాంటివి చూస్తాం. కానీ స్టోక్స్ నీకు కంటిన్యూస్గా వేస్తూనే ఉంటాడు. అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం హీస్ బిన్ డూయింగ్ ఇట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. అండ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు బెన్ స్టోక్స్. ఇప్పుడు తను సాధారణంగా uh, తన నెంబర్స్ చూసుకుంటే అరే ఏంట్రా ఇట్స్ వెరీ ఆర్డినరీ కెరియర్ ఆర్డినరీ క్రికెటర్ అని అనుకుంటారు. కానీ ఇఫ్ యూ రియలీ వాంట్ నో బెన్ స్టోక్స్ ద క్రికెటర్ యూ హ్యావ్ టు సీ హిమ్ వెన్ ద టీమ్ ఈస్ డౌన్ అండ్ అవుట్. దట్ ఈస్ వెన్ హీ స్టెప్స్ ఇట్ అప్. లైక్ అప్పుడు మేబీ హీ మే నాట్ పిక్ వికెట్స్, హీ మే నాట్ గెట్ రన్స్, బట్ హీ విల్ షో హౌ ఇట్స్ డన్. సో ఐ థింక్ హీ హెస్ డన్ దట్ అ లాట్ ఇన్ హిస్ కెరియర్. సో త్రూ అవుట్ ద సిరీస్ తనకు కొంచెం ఇంజురీ కన్సర్న్స్ కొంచెం నిగిల్స్ ఇవన్నీ ఉన్నా సరే ఐ థింక్ బెన్ స్టోక్స్ స్టెప్డ్ ఇట్ అప్ బిగ్ టైమ్. సో మ్యాసివ్ క్రెడిట్ టు బెన్ స్టోక్స్. అండ్ ఎట్ ఆర్చర్ దిస్ కూడా చూసుకుంటే ఈ సీరీస్‌లో ఈ చాలా బాగా ఆడాడు. చాలా రోజుల తర్వాత ఆడాడు. 5 ఇయర్స్ తర్వాత తను టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 4 ఇయర్స్ తర్వాత నియర్లీ. తనొచ్చి నీకు మనం ఆ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే తనొచ్చి పట్టుమని పంత్ వికెట్ తీస్తాడు. సో, తన పంత్‌ని 2 సార్లు ఔట్ చేస్తాడు ఈ మ్యాచ్‌లో. సో, దట్స్ లైక్ ఈవెన్ జైస్వాల్ అనుకుంటా, జైస్వాల్ కూడా అనుకుంటా. జైస్వాల్‌ని అసలు తనొచ్చిన ఫస్ట్ ఓవర్‌లోనే ఫస్ట్ జైస్వాల్‌ని తీసేస్తాడు. సో, నీకు జోఫ్రా ఆర్చర్ కాకపోతే నీకు సస్టైన్డ్‌గా డే అంతా బౌలింగ్ మంచిగేస్తున్నట్టు అనిపియలే. బట్ ఐ థింక్ మళ్ళీ ఈ మధ్యనే స్టార్ట్ చేసాడు కాబట్టి రెడ్ బాల్ ఆడడం. ఐ థింక్ హీల్ గెట్ బ్యాక్ హిస్ రిథమ్. ఈ ఇయర్ ఎండ్ యాషెస్‌కెళ్ళేటప్పటికి తెలుస్తది. జోఫ్రా ఆర్చర్ యాక్చువల్ ఇంపాక్ట్ నాకు తెలిసి. బట్ ఓవరాల్ చూస్తే ఇంగ్లాండ్ బౌలింగ్ వాస్ నాట్ గ్రేట్. బెన్ స్టోక్స్ లేకపోతే వాళ్ళు కంపీట్ చేయగలిగేవాళ్ళు గాదు. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచేవాళ్ళు గాదు. అండ్ ఇదేంటి మన ఇది ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కూడా నీకు కంప్లీట్ ఉండడానికి కారణం ఆయననే. ఆయన బౌలింగ్ బాగా చేస్తే నీకు వాళ్ళు ఆ మాత్రం వెళ్ళి లాస్ట్ డే 360 374 చేజ్ కూడా దాంతోనే కారణమైంది. బ్యాట్‌తో కూడా చూస్తుంటే స్టోక్స్ నీకు కాంట్రిబ్యూట్ చేసాడు చూసుకుంటే ఎడ్జ్‌బస్టన్‌లో. ఎడ్జ్‌బస్టన్‌లో కాదు ఎక్కడ మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో అనుకుంటా 100 కొడతాడు. మాంచెస్టర్. మాంచెస్టర్‌లో 100 కొడతాడు. సో, ఈ సీరీస్ ముందు చాలామంది అంటుండే స్టోక్స్ ఏం చేస్తున్నాడు, కెప్టెన్సీ చేస్తున్నాడు తప్పితే ఇంకేం చేయట్లేదు. బ్యాట్‌తో పెద్ద లేదు. బౌలింగ్ ఏమో సగం టైమ్ ఇంజ్యూర్డ్ ఉంటాడని చెప్పి. సో, ఐ థింక్ హీ ఆన్సర్డ్ ఎవ్రీబడీ విత్ హిస్ బ్యాట్ అండ్ బాల్ 2 కలిపి. బాల్స్ అంటే గుర్తొస్తుంది బాలు, బంతులు అంటే శుభ్మన్ గిల్ ఆ రోజు లార్డ్స్‌లో మరి ఎవరికో 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 ఏవో లేవా అని అన్నాడు. ఏమంటావు? అదే కదా అంటే
ఐ థింక్ లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ తర్వాత నుంచి కొంచెం కామ్ అయిపోయింది సిచ్యువేషన్. ఆ! ఎందుకంటే అంటే దట్ ఈస్ జనరల్‌గా వాట్ అది లెసన్ దట్ వాస్ లెసన్ లెర్న్డ్. నాయనా అవును. అనవసరమైనప్పుడు నోరు బారేసుకోకూడదని అర్థం చేసుకొని, హ్మ్. సేమ్ అదే యాహ్! పరిస్థితి మళ్ళీ ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ ఫోర్త్ డే ఎండింగ్‌లో నీకు జాక్ క్రాలీ, బెన్ డెకెట్ ఆడుతున్నప్పుడు మళ్ళీ అట్లాంటి ఛాన్స్ వచ్చింది గానీ, తను గమ్మునుండే. అవునవును. వాళ్ళు ఫో టైమ్ వేస్ట్ కెమెరా చేస్తున్నారని గూడా మంచిగా ఫోకస్ చేస్తే హ్మ్. గిల్‌కి అర్థమైంది. నా హ్మ్. మీదే ఉంది ఫోకస్ అని చెప్పి చాలా సైలెంట్‌గా ఉన్నాడు ఆ మ్యాచ్‌లో. అండ్ ఈ డ్యూక్స్ బాల్ గోయింగ్ ఔట్ ఆఫ్ షేప్ బాల్ మార్చమని అడగడం అంటే ఐ థింక్ నాసర్ హుస్సేన్ ఒక కామెంట్ చేశాడనమాట. ఐ థింక్ వెదర్ ఇట్ వాస్ నాసర్ హుస్సేన్ ఆర్ మైకెల్ ఎదర్టన్ ఐ డోంట్ రిమెంబర్ కరెక్ట్‌లీ. సో ఏం చెప్పారంటే సో ఇప్పుడు వెన్ ద బాల్ ఈస్ డూయింగ్ వెల్ ఇప్పుడు నీకు వికెట్లు వస్తున్నాయి బాల్ తోటి వై డూ ఈవెన్ వాంట్ టు చేంజ్ ఇట్ అంటే అసలు చేంజ్ చేయాలని నీకు ఎందుకు అనిపిస్తుంది ఎందుకంటే యువర్ బౌలర్ ఈస్ గోయింగ్ త్రూ రియల్లీ గుడ్ స్పెల్ నీకు వికెట్లు వస్తున్నాయి రన్స్ పోవట్లేదు అసలు నీకు బాల్ మార్చాలనే ఆలోచన ఎందుకు వస్తుంది ఎందుకు ఈ అబ్సెషన్ ఎందుకంటే అంతకుముందు కూడా లైక్ టెస్ట్ క్రికెట్లో జనరల్గా మనం బాల్ చేంజెస్ అవి చూస్తూ ఉంటాం కానీ అంత ఇప్పుడు ఈ సిరీస్లో ఎస్పెషల్లీ మనకి మూడో టెస్ట్ మ్యాచ్ ఐ థింక్ లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ వరకు మరి ఎంత ఫ్రీక్వెంట్గా బాల్ చేంజ్ అవ్వ అంతకుముందు ఎప్పుడు కూడా ఇంత దారుణంగా బాల్ చేంజ్ అవ్వడం నేనైతే ఎప్పుడు గమనించలేదు అంటే ఆ, ఎప్పుడైనా ఒక 20-30 ఓవర్స్ బోరింగ్ అసలు ఏం వికెట్లు పడట్లేదు అసలు బాల్ మూవ్ అవ్వట్లేదు అంతా ఫుల్ కంప్లీట్ ర్యాబ్ ఉందంటే కొన్నిసార్లు కొంతమంది క్యాప్టెన్స్ దిల్ త్రో ద బాల్ టు ద అంపైర్ అండ్ సే చూడండి ఒకసారి వెదర్ ఇట్స్ అవుట్ ఆఫ్ షేప్ ఆర్ సంథింగ్ అని ఇట్లాంటి మనం కన్సర్న్స్ చూస్తాం కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి 8-9 ఓవర్స్కి ఒకసారి బాల్ అవుట్ ఆఫ్ షేప్ అని కన్సర్న్స్ చూపించడం ఇవన్నీ ఐ థింక్ ఇట్ వాస్ లిటిల్ టూ మచ్ ఎందుకంటే టెస్ట్ క్రికెట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ ఆఫ్ కోర్స్ మనం ఈ మధ్యన బ్యాట్ షేప్ గురించి అండ్ అట్లాగే ఇంకా చాలా చాలా వాటి గురించి ద ఐసీసీ ఇస్ బ్రింగింగ్ అవుట్ ఆల్ దోస్ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ స్టఫ్ బట్ స్టిల్ నీకు అక్కడ ఇట్లాంటి ట్రివియల్ ఇష్యూస్ పైన మనం ఫోకస్ పెట్టినప్పుడు యూ లూజ్ ద బ్యూటీ ఆఫ్ హౌ అమేజింగ్లీ బోత్ సైడ్స్ హ్యావ్ కంపీటెడ్ అండ్ యునో రిషబ్ పంత్ తను కాల్ ఫ్రాక్చర్ అయ్యి బ్యాటింగ్ రావడం క్రిస్ వోక్స్ తనకి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి బ్యాటింగ్ రావడం ఇట్లాంటి మూమెంట్స్ అన్ని లైక్ దిల్ ఆల్ గెట్ ఓవర్ షాడెడ్ బికాస్ ఆఫ్ సచ్ ట్రివియల్ థింగ్స్ బట్ ఆల్ ఇన్ ఆల్ చెప్పాలంటే దెర్ వర్ టూ మెనీ మూమెంట్స్ టు పిక్ ఫ్రమ్ దిస్ సిరీస్ సో రిషబ్ పంత్ అక్కడ ఏం చెప్పొచ్చు ఈజ్ రిషబ్ పంత్ ది బెస్ట్ టెస్ట్ వికెట్ కీపర్ ఆఫ్ దిస్ జనరేషన్. అంతే వెరీ ఈజీలీ. మనం ఆ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం తను ఔట్ అవ్వడము. మనము ఆ ఎడ్జ్‌బెస్టన్‌లో అటు ఇటు ముక్కి ముక్కి డ్రా చేసుకోవడానికి కారణం తను బ్యాటింగ్‌కి రెడీ లేకపోవడము. నీకు మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో ఫోర్త్ టెస్ట్ మ్యాచ్. అంటే దేర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్. తను హీ మేక్స్ బ్యాటింగ్ లుక్ ఈజీ. అంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఎవ్వరికీ ఏమీ ఉండదు. నువ్వు చూసుకుంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మనం ఓడిపోయినా గానీ పంత్ 2 ఇన్నింగ్స్‌లలో సెంచరీ కొడతాడు. ఆ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే తను సెంచరీ కొట్టి మనం ఇంకా పెద్ద స్కోర్ కొట్టుండాలేమో అంటారు. ఎందుకంటే ఈ బాల్ సాఫ్ట్ అయిపోయి తర్వాత వికెట్లు పడకపోవడం అనే ప్రాబ్లమ్ ఇంగ్లాండ్‌లో ఈ కోవిడ్ తర్వాత నుంచి మొదలైంది. ఒకటో ఆ బాల్ ప్రొటెక్షన్‌లో వీళ్ళు డ్యూక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో మరి మంచి షేప్‌లో ఉండట్లే. ఆ 2023 యాషెస్‌లో కూడా అదే మాట్లాడుకున్నారు, తిట్టుకున్నారు అందరూ. అప్పుడు లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓవెల్‌లో వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు గెలిచినప్పుడు ఒక థియరీ ఉంది గదా! వాళ్ళు బాల్ ఔట్ ఆఫ్ షేప్ అయిందని చెప్పి చేంజ్ చేసినప్పుడు 2019 సీరీస్ నుంచి ఒక బాల్ తీసుకొచ్చి ఏసారని బౌలింగ్ అప్పుడు గుర్తుందా? యా యా ఆ! అప్పుడు లాస్ట్ టెస్ట్ స్టూవర్ట్ బ్రాడ్ ఫేర్‌వెల్ టెస్ట్ మ్యాచ్. సో, అవునవును ఈ కియా ఓల్డ్ బాల్ క్వాలిటీ లేకపోవడం అనేది వెరీ బిగ్ ఎంబారస్మెంట్ ఇంగ్లాండ్ వాళ్ళది. సో, అంత పెద్ద బోర్డ్ అంత ఖర్చు పెడతారు. వాళ్ళు టెస్ట్ క్రికెట్‌కి అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ డ్యూక్స్ వాళ్ళు ఒక టైంలో మేమే బెస్ట్ క్రికెట్ బాల్ తయారు చేస్తాము. నాసర్ హుసేన్ లాంటి వాళ్ళు డ్యూస్ బాల్ బెస్ట్ బాల్ ప్రపంచమంతా దాంతోనే ఆడాలి. ఎందుకంటే బౌలర్స్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. మంచి మూవ్‌మెంట్‌తో సీమ్ గట్టిగా ఉంటుంది అది ఇది అని. చూస్తే ఇప్పుడు అదొక పెద్ద ఎంబారస్మెంట్ అయిపోయింది. ఊరికే బాల్ చేంజ్ చేయడం. బాగున్నా గానీ బాల్ చేంజ్ చేయాల్సొచ్చింది. దాని గురించి పోయి గిల్లేమో కొట్లాడి నానా గొడవ చేసాడు. ఏమో అంటే ఒక రకంగా ఈ సీరీస్ ఈ రకంగా జరిగింది అంటే దానికి బాల్ కారణమా అంటే యెస్. బాల్ మంచిగా ఉంటే వి విల్ సీ హై క్వాలిటీ క్రికెట్. నీకు బ నీకు బాల్ కరెక్ట్‌గా లేదనుకో ఇట్ ఈస్ బిహేవింగ్ ఇన్ ఎ నాన్ సింక్రోనస్ మేనర్ అంటే ఏమి అర్థం పర్థం లేకుండా బాల్ ఒక్కోసారి స్వింగ్ అయ్యి, ఒక్కోసారి లో అయ్యి ఇట్లా. దిస్ షుడ్ నాట్ బి ద కేస్ కదా! హై ఇంకా స్కిల్ లాట్ ఆఫ్ హ్మ్. అదర్ ఫ్యాక్టర్స్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే సాధారణంగా ఇంగ్లాండ్లో ఇంత వార్మ్ కండిషన్స్ ఎప్పుడు ఉండవు కానీ లాస్ట్ ఐ థింక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి సమ్మర్స్ చాలా లాంగ్ ఉంటున్నాయి అండ్ ఆల్సో ఇట్స్ బీన్ లైక్ రియల్లీ హాట్ యూ కంపేర్ ఇట్ విత్ ద ప్రీవియస్ ఇయర్స్ అని చెప్తున్నారు అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్
మనకి తెలుసు ఇప్పుడు ఐ థింక్ సిన్స్ బ్రెండన్ మెక్లమ్ టుక్ ఓవర్ ఎస్ కోచ్, వాళ్ళు కంప్లీట్‌గా బ్యాటింగ్ వికెట్స్ అండ్ ఫ్లాట్ వికెట్స్ కోరుకుంటున్నట్టు అర్థమవుతుంది మనకి. ఎందుకంటే బికాస్ దట్స్ దేర్ స్ట్రెంగ్త్. వాళ్ళు బాల్ ఆడాలి, అగ్రెసివ్‌గా ఆడాలి అండ్ ఎంత స్కోర్‌నైనా చేస్తాము అని ఆల్రెడీ ప్రూవ్ చేశారు. సో, ఐ థింక్ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో ఆబ్వియస్లీ బాల్ హాస్ ఎ మేజర్ ఫ్యాక్టర్ టు ప్లే యాస్ వెల్. కానీ అయినా గాని నీకు ఏదో ఎందుకో నాకు ఒకటే డిసప్పాయింట్‌మెంట్ ఈ సీరీస్‌లో చాలా డ్రామా ఉంది. చాలా మూవ్‌మెంట్స్ ఉండే. చాలా రన్స్ స్కోర్ చేశారు. వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోరింగ్ సీరీసా ఇది. ఏదో చెప్పారుగా. గత 1000 ఏళ్లలో ఇదే ఇది ఈ సీరీస్‌లో కొట్టినన్ని రన్స్ ఎక్కడా కొట్టలేదంట. మరి ఈ రన్స్‌కి వాల్యూ తక్కువున్నట్టా? ఒక రకంగా మనం ఏం చెప్పుకోవాలంటే బౌలింగ్ సైడ్స్ 2 అటు ఇటు చూసుకుంటే ఇంగ్లాండ్‌కి బెన్ స్టోక్స్, ఇండియాకేమో బుమ్రా అండ్ సిరాజ్ వీళ్ళు తప్పితే నీకు దేర్ వాస్ నాట్ హై క్వాలిటీ బౌలింగ్. మనం బెస్ట్ సీరీస్‌లు చూసుకుంటే గాని మనం 2005 యాషెస్ అయినా, 2019 యాషెస్, 2023 యాషెస్, 2016, 17 ఇండియా ఆస్ట్రేలియా సీరీస్ అప్పుడు హోమ్‌లో మన అదే బ్రెయిన్ ఫెడ్ సీరీస్ వీటన్నిటిలో ఏంటంటే హై క్వాలిటీ బౌలింగ్ చూసాం మనం. హై క్వాలిటీ బౌలింగ్ చూడాలంటే నీకు అప్పుడు నీకు క్వాలిటీ ఆఫ్ క్రికెట్ వస్తది. హై క్వాలిటీ బౌలింగ్ ఉంటే హై క్వాలిటీ బ్యాటింగ్‌కి వాల్యూ వస్తది. కొట్టిన రన్స్‌కి వాల్యూ ఉంటుంది. సో, దట్ ఈస్ వేర్ యూ సీ హై క్వాలిటీ క్రికెట్. బట్ ఈ సీరీస్‌లో ఫర్ మెనీ రీజన్స్ ఒక రకంగా 2 టీమ్‌లు రీబిల్డ్ అయితున్నాయి కాబట్టి ప్లేయర్స్ నీకు ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ లేకపోవడము. అండ్ ఇంకో విషయం ఈ బాల్ సాఫ్ట్ అయిపోవడం, ఇంగ్లాండ్ వాళ్ళు ఫ్లాట్ వికెట్స్ తయారు చేయడం ఇవన్నీ కలిపి మొత్తానికి ఇదొక క్లాసిక్ టెస్ట్ సీరీస్ లిస్ట్‌లో నన్నడిగితే ఇది ఇది ఉండదు. ఏమంటావు నువ్వు? చాలామంది అంటున్నారు ఓవర్ యాషెస్ హ్మ్. కంటే బెటర్ ఉంటదా అని చానా ఓవర్ హైప్ చేస్తున్నారు. అవును. 2020, 2001 బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మనం ఏంటి లక్ష్మణ్ 281 అవన్నీ అవి ఒక వేరే లీగ్ ఇవన్నీ ఈ సీరీస్‌లోని ఆ సీరీస్ లీగ్‌లలో ఈ బచ్చా సీరీస్‌ని తీసుకెళ్తామా అనిపిస్తుంది. ఎందుకంటే ప్యూర్‌లీ బేస్డ్ ఆన్ క్వాలిటీ ఆఫ్ క్రికెట్. నీకు ప్యాచెస్‌లో అక్కడక్కడ క్వాలిటీ ఉంది. బట్ ఇట్ వాస్ నాట్ రియల్ క్వాలిటీ. ఇప్పుడు నీకు శుభ్మన్ గిల్ 750 రన్స్ కొట్టాడు. సేమ్ థింగ్ 2019 యాషెస్‌లో నీకు స్టీవ్ స్మిత్ కొట్టిన సెంచరీలు 900 రన్‌లు. అండ్ అక్కడ తను ఆడిన బౌలింగు అండ్ అప్పుడు ఆ పిచెస్, ఆ క్వాలిటీ ఆఫ్ బాల్ అంతా చూసుకుంటే నువ్వు సేమ్ అనొచ్చా? యాహ్! లేదు డెఫినెట్‌లీ ఐ మీన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బట్ మనం అంతంత పెద్ద పెద్ద సీరీస్‌లతో కంపేర్ చేయడం అనేది ఐ డోంట్ ఆ! థింక్ ఇట్స్ ఫెయిర్ ఎనఫ్. నీకు బౌలింగ్ అటాక్స్ సూపర్‌గా ఉండి, నీకు ఓ5 యాషెస్‌లో నీకేంటి షేన్ వార్న్ 40 వికెట్స్ తీస్తాడు ఆ సీరీస్‌లో. నీకు వేరే మిగతా బౌలింగ్ అటాక్ ఇంజ్యూర్ అయిపోయి సరిగ్గా బౌలింగ్ ఏయకపోయినా గానీ, షేన్ వార్న్ ఆల్వేస్ కెప్ట్ ఆస్ట్రేలియా ఇన్ ద గేమ్. బ్యాటింగ్ వైస్ పాంటింగ్ వీళ్ళంతా పాంటింగ్ మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ సేవ్ చేస్తాడు. సో, చూస్తే పారలెల్స్ చూస్తుంటే మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో అక్కడ పాంటింగ్ సేవ్ చేస్తాడు. ఇక్కడ మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ శుభ్మన్ గిల్ సేవ్ చేస్తాడు కష్టపడి. తను, కేఎల్ రాహుల్ ఆడి. సో, దేర్ ఆర్ పారలెల్స్ గానీ దిస్ కెనాట్ బి కంపేర్ టు ది గ్రేట్ సీరీస్. చాలా గొప్ప సీరీస్‌లు చాలా చూస్తున్నాం మనం ఈ మధ్య. ఈ మధ్య కాదు. టెస్ట్ క్రికెట్‌లో ఎన్నో సంవత్సరాల నుంచి. సో, దిస్ ఈస్ డెఫినెట్‌లీ కంపెల్లింగ్ సీరీస్. చూడ్డానికి ఇంట్రెస్టింగ్‌గా ఉండే, అంతా ఉండే. బట్ క్వాలిటీ వచ్చి నాకు ఒకే ఒక చోట హై క్వాలిటీ ఉంటే 2 చోట్లని చెప్పుకోవచ్చు. స్టోక్స్ బౌలింగ్ ఏయడం హై క్వాలిటీ. అండ్ ఆకాష్ దీప్ ఎడ్జ్‌బస్టన్‌లో తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఏసిన స్పెల్ ఇంగ్లాండ్‌కి అసలు నీకు సేవ్ చేసే ఛాన్సే తీసేసాడు. సో, దట్ వాస్ హై క్వాలిటీ క్రికెట్. బ్యాటింగ్ వైస్ ఏమో నన్నడిగితే గిల్ 750 రన్స్ కొట్టినా గానీ ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్ అనిపించింది కొన్ని సిట్యుయేషన్స్‌లో. కేఎల్ రాహుల్ ఐ థింక్ దట్ వాస్ లైక్ ఆల్వేస్ కేఎల్ రాహుల్ ఆల్వేస్ హై క్వాలిటీ. పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు. ఇట్ వాస్ ఎక్సెప్షనల్ పెర్ఫార్మన్స్ లేకపోయినా ఇట్ వాస్ వెరీ గుడ్ పెర్ఫార్మన్స్ 500 రన్స్ కొట్టడం. జైస్వాల్ కూడా బానే ఆడాడు. సో, చూస్తే బ్యాట్స్‌మెన్‌లు అందరూ ఆడారు. ఎక్సెప్ట్ పాపం కరుణ్ నాయర్‌కి పాపం తనకు దొరికిన ఛాన్సులు తను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరి చూడాలి మరి నెక్స్ట్ టెస్ట్ సీరీస్‌లో మరి తనకు ప్లేస్ ఉంటదా లేదా అని. ఇండియా గురించి మనం చాలా డీటెయిల్‌గా మాట్లాడాం. ఇంగ్లాండ్ గురించి ప్రాబ్లీ లిటిల్ బిట్ క్రిస్ప్. కానీ 2 క్వెషన్స్ ఇందాక అడిగింది మళ్ళీ రిపీట్ చేసి అడుగుతాను. ఇప్పుడు నువ్వు కెన్ ఎలాబరేట్. ఒకటి, కరుణ్ నాయర్‌కి మళ్ళా టెస్ట్ క్రికెట్‌లో ఛాన్సెస్ దొరికే అవకాశం ఉందా? అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇండియా నెక్స్ట్ టైం నుంచి ఇట్లా ఓవర్సీస్ టూర్‌కి అది వెళ్ళినప్పుడు ఈ బౌలింగ్ ఆల్రౌండర్ లేదంటే బ్యాటింగ్ ఆల్రౌండర్ ఇది ఎంతవరకు కొనసాగుతుంది? ఎందుకంటే గివెన్ దట్ ప్రాబ్లీ రవీంద్ర జడేజా ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాంగ్ ఇన్ ఫర్ టూ లాంగ్ ఫ్రమ్ నౌ. ఎస్, ఇప్పుడు తను ప్రూవ్ చేసుకున్నాడు, తన బ్యాట్ తోటి చాలా మెచ్యూర్డ్గా ఆడుతున్నాడు అండ్ యూనో ఈజ్ బికమ్ ఎ వెరీ రిలయబుల్ బ్యాటర్ నౌ అండ్ ఆల్. బట్ తను ఇండియాకి వచ్చినప్పుడు తన రోల్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇండియాలో జరిగే టెస్ట్ మ్యాచెస్ గురించి కాకుండా నెక్స్ట్ టైం వెన్ వీ ట్రావెల్ అబ్రాడ్
సో వాట్ డూ యూ థింక్ ద టీమ్ కంపోజిషన్ విల్ బి లైక్? ఇప్పుడు ఈ ఆల్రౌండర్ కనండ్రమ్ అనేది ఎట్లా కొనసాగుతుంది? అండ్ అట్ ద సేమ్ టైం బౌలింగ్లో మనకి అట్లీస్ట్ చిన్న క్లారిటీ ఉంది, ఎవరు ఏ బౌలింగ్ గ్రూప్ ఉండబోతుంది అట్లీస్ట్ నెక్స్ట్ 3-4 ఇయర్స్లో టెస్ట్ క్రికెట్లో అనేది మనకి చిన్న క్లారిటీ ఉంది. బ్యాటింగ్లో కూడా లైక్ యూనో ప్లేయర్స్ లైక్ కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్, సమ్మన్ లైక్ జడేజా ప్రాబ్లీ ఫర్ మేబీ 2 or 3 years, ఐ డోంట్ నో. సో ఇట్లా కొన్ని ప్లేసెస్ అయితే ఫిక్స్డ్ ఉన్నాయి. ఈ మిగిలిన స్లాట్స్లో ఎవరెవరు ఉండే అవకాశం ఉండొచ్చు? అండ్ డూ యూ సీ ఎనీ అదర్ అప్కమింగ్ ప్లేయర్స్ ఆర్ సమ్మన్ ఫ్రమ్ సమ్ స్టేట్, ఎవరైనా యూనో హూ కెన్ స్టేక్ దట్ క్లెయిమ్ అండ్ ఆల్ ఆఫ్ దట్? అండ్ అది కాకుండా ఇంకో రెండో క్వశ్చన్ నేను ఆల్రెడీ అడిగాను. జో రూట్ ఇప్పుడు ఈ సిరీస్లో, ఇప్పుడు మనం శుభ్మన్ గిల్ గురించి మాట్లాడడం, అట్ ద సేమ్ టైం జో రూట్కి అంతకుముందు ఇష్యూ ఉండేది ఏంటంటే 50s ఎక్కువ కొట్టేవాడు కానీ అవి 100sగా కన్వర్ట్ చేసుకోలేకపోతుండే. సో కానీ ఇప్పుడు ఐ థింక్ రీసెంట్లీ హీ హెస్ ప్రూవెన్ దట్ తనకి ఆ 50 నుంచి 100 కన్వర్షన్ స్ట్రైక్ రేట్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. సో కానీ తన ఆస్ట్రేలియాలో తన రికార్డ్ అనేది స్టిల్ డీసెంట్, బట్ ఏంటంటే ఇప్పటివరకు సెంచరీ అయితే కొట్టలేదు అక్కడ. సో ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు అక్కడ యాషెస్కి వెళ్ళినప్పుడు ఇదే బాల్ స్టైల్ కనుక వాళ్ళు కంటిన్యూ చేస్తే, సో వాట్ డూ సీ లైక్ ద సిరీస్ స్కోర్ అండ్ లైక్ ఫర్ యాషెస్? సో రెండు క్వశ్చన్స్, ఒకటి ఇండియా గురించి, ఇంకోటేమో ఇంగ్లాండ్ గురించి. సో ఆల్ యువర్స్. ఫస్ట్ అయితే అసలు మనము ఇట్లా ఈ బౌలింగ్ కాంబినేషన్తో అయితే ఆడద్దు. మనం ఆస్ట్రేలియాలో కూడా దెబ్బపడ్డాం, బుమ్రాని బాగా ఓవర్ స్ట్రెచ్ చేసి పడేసాం అక్కడ కూడా. ఇక్కడ కూడా చూసుకుంటే సిరాజ్ ఇన్ని ఓవర్లు వేసాడని విరుగుతున్నాం, కానీ ఇన్ని ఓవర్లు వేయొద్దు బౌలర్లు. నీకు లాస్ట్ టెస్ట్ మ్యాచ్ చూసుకుంటే 3 బౌలర్లు వేస్తున్నారు, 3 పేసర్స్ ప్లస్ 2 స్పిన్నర్స్, స్పిన్నింగ్ ఆల్రౌండర్స్తో ఆడాం. ఆడడం ఎందుకు అట్లా ఆడామనేది నన్ను అడిగితే, మనం ఓవర్సీస్ ఎప్పుడు ఆడినా కానీ 4 పేస్ ఆప్షన్స్తో ఆడాలి. 3 పేసర్స్ అండ్ 4th పేసర్ నీకు నితీష్ రెడ్డి అయినా కానీ షార్దుల్ ఠాకూర్ అయినా కానీ పర్వాలే. అంతేగాని నితీష్ రెడ్డిని షార్దుల్ ఠాకూర్ని 3rd పేసర్గా అయితే ఆడివ్వద్దు, అది మాత్రం తప్పు. నువ్వు 3 పేసర్స్ ఆర్ ఫ్రంట్ లైన్ పేసర్స్, దెన్ 4th పేసర్ క్యాన్ బి నితీష్ లేదంటే షార్దుల్. నన్ను అడిగితే 4 పేసర్స్ వీళ్ళే ఆడేశారనుకో, దట్ ఈజ్ ఈవెన్ మోర్ బెటర్ అని నేనంట. 4 ఫ్రంట్ లైన్ పేసర్స్ ఆడారనుకో, ఇప్పుడు నీకు బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్, ప్రసిద్ధ్, 4 ఆడారనుకో ఆస్ట్రేలియాలో, సూపర్. అంతకంటే మంచి బౌలింగ్ అటాక్ ఉంటుందా? అసలు మస్తు ఉంటుంది అసలు. అట్లా ఆడితే బాగుంటుంది. ఎందుకో ఈ ఆల్రౌండర్ బ్యాటింగ్ డెప్త్ కోసం అని చెప్పి మనం బౌలర్స్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాం అనిపిస్తుంది. అట్లానే పెట్టి బుమ్రాని ఇంజూర్ చేసి పడేసాం ఆ సిరీస్లో దెబ్బకి. ఇప్పుడు ఆ సిరీస్ తర్వాత ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్లలో 5 మ్యాచెస్లో 3 ఆడతాడు, అంతకంటే ఎక్కువ ఆడలేడని చెప్పి తేల్చి చెప్పేశారు అనమాట ఫిజియోలో, ఇంకా బుమ్రా కూడా కలిసి. కాబట్టి ఇప్పుడు సిరాజ్ని ఆడేసి, సిరాజ్ కూడా ఇప్పుడు ఇట్లానే వేస్తున్నాడు కదా అని చెప్పి వేయిస్తే బౌలింగ్ ఏమవుతాడు? తను కూడా ఎప్పుడో అప్పుడు బ్రేక్ అవుతాడు. సో ఇట్లాంటివి కాకుండా చూసుకోవాలి మనం. ఆకాశ్దీప్ ఆస్ట్రేలియాలో కొంచెం నీకు ఇది అయ్యాడు, లోడ్ ఎక్కువై. ఇక్కడ కూడా ఈసారి కూడా నీకు అది 2nd టెస్ట్ మ్యాచ్ అంత బాగా ఆడినా కానీ తర్వాత డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫిట్నెస్ తను ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. సో ఇది మనం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇంకా హర్షదీప్ ఆడతాడేమో అనుకున్నాను నేను 5th టెస్ట్ మ్యాచ్లో తను, కానీ తను ఏదో వేరే నిగిల్ వల్లనో ఇంజురీ వల్లనో తను 5th టెస్ట్ మ్యాచ్ ఆడలేకపోయాడు. సో మరి దానివల్ల వాళ్ళు 2 స్పిన్నర్లు ఆడిచ్చారా, సుందర్ అండ్ జడేజా, ఆర్ మరి ఏంటో కారణం తెలియలేదు. కాబట్టి ఐ థింక్ బౌలింగ్ అటాక్ ఎక్కువ ఉండాలి. మనం కోహ్లీ కింద అప్పట్లో నీకు ఓవర్సీస్ పోయి 20 వికెట్స్ తీసాము మనం, ప్రతి టెస్ట్ మ్యాచ్లో తీసామని చెప్పుకున్నాం అప్పుడు. దానికి కారణం ఏంటంటే బౌలింగ్ ఆప్షన్స్, బౌలింగ్ డెప్త్తో దిగాము. ఇప్పుడు మనం ఆ ప్రిన్సిపల్ నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయాం అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాటింగ్ డెప్త్ కోసం చూస్తున్నాం. సో అది కొంచెము దట్ ఈజ్ పుట్టింగ్ లోడ్ ఆన్ బౌలర్స్. సో అది ఫస్ట్ పాయింట్ నన్ను అడిగితే. అండ్ నాకు ఇంకోటి ఏంటంటే, ఇది శుభ్మన్ గిల్ నంబర్ 4 ఇక పర్మనెంట్ పొజిషన్ ఓకే సెట్ అయినా కానీ నంబర్ 3 మనకి ఇంకా అర్థం కావట్లే. మనకి ఇదేంటి కరుణ్ నాయరా, లేదంటే సాయి సుదర్శన, లేకపోతే ఇంకెవరైనా రజత్ పట్టిదార్, వీళ్ళందరినీ ఎంతోమందిని ట్రై చేసాం మనం. మరి సర్ఫరాజ్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి మరి నంబర్ 5 ఆడతాడా? మరి కేఎల్ రాహుల్ని ఏమన్నా మళ్ళీ చేంజ్ చేస్తారా? ఇంకో ఓపెన్ తీసుకొచ్చి చాలా ఆప్షన్స్ వస్తాయి. ఎందుకంటే నంబర్ 3 మనకు ఒక ప్రాపర్ ప్లేయర్ లేకుండా మనం ఒక టెస్ట్ టీం కాలేము. ఈ సిరీస్ మొత్తము సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ ఇద్దరు ఆడారు, బట్ ఇక అంత అటు ఇటు చేసి ఇద్దరు సెట్ కాలేదు. కరుణ్ నాయర్ని కింద ఆడిచ్చారు ఇక తర్వాత పోను సిరీస్లో. లాస్ట్ మ్యాచ్లో ఇక సుదర్శన్ వీళ్ళు ఇద్దరు ఆడారుగా, కరుణ్ నాయర్ ఇద్దరు ఆడి కరుణ్ నాయర్ కింద ఆడి సుదర్శన్ పైన ఆడాడు. ఏది వర్కౌట్ కాలేదు మొత్తానికి.
సో నెంబర్ 3 పొజిషన్ ఒకటి అండ్ బౌలింగ్ డెప్త్ ఒకటి 2 చూసుకోవాలి. మీకు సేఫ్ ఉండాలని చెప్పి బ్యాటింగ్ డెప్త్ వస్తుంది కదా అని చెప్పి షార్దుల్ ఠాకూర్ని థర్డ్ సీమర్గా ఆడడం ఇట్లాంటివన్నీ ఐ థింక్ దే ఆర్ బ్యాడ్ డిసిజన్స్. అంటే కరుణ్ నాయక్ మళ్ళీ అవకాశం వచ్చే ఛాన్స్ ఉందంటావా ఈ సిరీస్ పర్ఫార్మెన్స్ తర్వాత? ఐ థింక్ అంటే హీ ట్రైడ్ ఇస్ బెస్ట్, అంటే క్యాపిటలైజ్ కాలేకపోయాడు. సో దట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. తను లాస్ట్ మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ పార్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ తను ఆడిన అన్ని ఇన్నింగ్స్లలో ఒకటో రెండో మినహా అన్నిట్లో స్టార్ట్స్ వచ్చినాయి తనకి. స్టార్ట్స్ వచ్చినాయి అన్ని. సో హీ కుడ్ నాట్ కన్వర్ట్ ఇట్. అంతే ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ పార్ట్. ఐ థింక్ కరుణ్ నాయర్ తనే ఒప్పుకుంటాడు దట్స్ యాక్చువల్లీ ద మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్. ఒకవేళ స్టార్ట్స్ రాకుండా ఏదో వచ్చి రాగానే ఫస్ట్ 10-15 బాల్స్లో అవుట్ అయి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ స్టార్ట్స్ వచ్చి తను క్యాపిటలైజ్ కాలేకపోయాడు. అండ్ ఆ లార్డ్స్ టెస్ట్ మ్యాచ్లో తను అవుట్ అయిన తర్వాత శుభ్మన్ గిల్ ఎక్స్పోజ్ అవుతాడు కదా, శుభ్మన్ గిల్ కూడా 4th డే అవుట్ అవుతాడు. దట్ వాజ్ ఆల్సో వెరీ క్రూషియల్ మూమెంట్ ఇన్ ద సిరీస్. ఎందుకంటే మనం జనరల్గా ప్లేయర్స్ని కొంచెం మెసేజ్ చేసేటప్పుడు ఎస్పెషలీ ది పుట్ దిస్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్, అంటే డిఫైన్ మూమెంట్స్లో ఎవరు మనల్ని బాగా ఎక్కువ హర్ట్ చేశారు అన్నప్పుడు. సో ఐ థింక్ అన్ఫార్చునేట్లీ కరుణ్ నాయర్ ఫాల్స్ అండర్ దట్ రైడర్ ఇన్ మై ఒపీనియన్. యా, సరిగ్గా చెప్పావు. సో అనవసరంగా బలయ్యాడు అన్నట్టు అనుకుంటాం కానీ బట్ ఐ డోంట్ నో దానికి కారణం ఎవరు అంటే తను ఒక రకంగా ఒకవేళ ఈ ఈ ఓవెల్ టెస్ట్ మ్యాచ్లో తను ఆ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆ 50 బదులు అది 100 అయి ఉంటే ఎంత బాగుండేది చెప్పుకోను. తను ఇప్పటి వరకు తను ఈ ఓల్డ్ టెస్ట్ మ్యాచ్ హీరోస్ లిస్ట్లో తను కూడా ఉండేవాడు. అండ్ మనం ఇంత కష్టపడి గెలవాల్సిన అవసరం వచ్చేది కాదు, ఇంకా ఈజీగా గెలిచేవాళ్ళం. నాకు ఆ రోజే అర్థమైపోయింది ఫస్ట్ ఇన్నింగ్స్ రన్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఓవెల్ అని. అదృష్టం కొద్దీ ఆ రోజు ఇంగ్లాండ్ వాళ్ళు అంత హెల్ప్ఫుల్ కండిషన్స్లో కూడా ఓవర్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్ప్రే చేశారు. వాళ్ళు జేమీ ఓవర్టన్, మన ఇదేంటి జేమీనా క్రేగ్ ఓవర్టన్ ఇంకా ఇదేంటి జాష్ టంగ్ సూపర్ బాల్ వేస్తుండే, మధ్యలో అన్ప్లేయబుల్ డెలివరీస్ వేస్తున్నారు కానీ అన్ని వైడ్ 4లు అటు ఇటు ఓవర్ పిచ్ షార్ట్ అండ్ వైడ్ ఇట్లా వేస్తుండే, మంచి స్కోరింగ్ ఆపర్చునిటీస్ వస్తుండే, వాటిని వేస్ట్ చేయకుండా చాలా బాగా ఆడాడు తను. ఇదేంటి మన కరుణ్ నాయర్. సో అది 100 అయిపోయి ఉంటే బాగుండేది. సో అదే మన క్వాలిటీ ఆఫ్ క్రికెట్ గురించి ఇందాక మాట్లాడుకున్నప్పుడు నేను ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయా. ఈ 5th టెస్ట్లో ఇంగ్లాండ్ వాళ్ళ బౌలింగ్ చూస్తే అసలు టెస్ట్ బౌలింగ్ అటాక్ లెవెల్లోనే వాళ్ళు వేయలేరు. ఫస్ట్ ఇన్నింగ్స్ వాళ్ళు బౌలింగ్ చేశారు, మళ్ళీ ఈజీగా వాళ్ళు 120-130కి వాళ్ళు ప్యాక్ చేసి ఉండాల్సింది. దాని బదులు వాళ్ళు చేసిన పిచ్చి బౌలింగ్ వల్ల మనం అన్ని రన్లు కొట్టామనిపించింది. కానీ ఇంకా ఎక్కువ కొట్టి ఉండాల్సిందన్నారు నా ఒపీనియన్. ఎస్పెషల్లీ కరుణ్ నాయర్ బాగా సెట్ అయ్యాడు ఆ రోజు 100 కొట్టుకొని ఉంటే ఐ థింక్ హిస్ ప్లేస్ వుడ్ హ్యావ్ బీన్ సీల్డ్. అండ్ కమింగ్ టు ఇంగ్లాండ్ క్వశ్చన్, ఇంగ్లాండ్ ఐ థింక్ జో రూట్ అయితే 100% 100 కొడతాడు. సో తను ఇట్ ఈస్ లైక్ ఇంగ్లాండ్స్ గ్రేటెస్ట్ బ్యాటర్. ఇప్పుడు ఒక ఇంగ్లాండ్ గ్రేటెస్ట్ బ్యాటర్ పోయి ఆస్ట్రేలియాలో సెంచరీ కొట్టకపోవడం దట్ ఈస్ అ షేమ్ అండ్ ఈస్ గుడ్ ఇనఫ్. అండ్ తన రికీ పాంటింగ్ ని అధిగమించి వెళ్ళాడు టెస్ట్ క్రికెట్ టాలీలో, రన్స్ టాలీలో. సో ఆ మైల్ స్టోన్ గురించి ఏం చెప్తావు? లైక్ డూ యూ థింక్ హీ డిజర్వ్స్ దట్ మైల్ స్టోన్, ఎస్పెషల్లీ ఇప్పుడు మనం గివెన్ ద అమౌంట్ ఆఫ్ T20 క్రికెట్ దట్ ఈస్ బీయింగ్ ప్లేడ్ ఆల్ అరౌండ్ ద గ్లోబ్? ఎస్పెషలీ ఇప్పటి సిచ్యువేషన్లలో ఇప్పుడు అందరూ T20 గేమ్ని నమ్ముకొని ఇప్పుడు నీకు అందరూ తమ నేషనల్ గేమ్ను మర్చిపోయి ఆడుతున్నారు అండ్ అదే ఫ్యాషన్గా భావిస్తున్నారు, ఎస్పెషల్లీ ఇంగ్లాండ్. కానీ రూట్ మాత్రము తను ఎప్పుడు బ్యాటింగ్ చేస్తున్నా ఈ లాస్ట్ 5 ఇయర్స్లో నేనైతే ఎప్పుడు ఛానల్ మార్చలేదు. బికాస్ ఇట్స్ లైక్ వెరీ టెక్నికలీ కరెక్ట్, వెరీ బ్యూటిఫుల్ టు వాచ్. తను కూడా స్కూప్లు ఆడతాడు కానీ ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ ఆల్ దట్ రివర్స్ స్కూప్లు ఆడినా ఇదేంటి డిల్ స్కూప్లు ఆడినా కానీ తను యాక్చువల్ బ్యూటీ ఆఫ్ జో రూట్ తను ఇట్లా బాల్ నాక్ చేసి సింగిల్ తీయడము, తను స్క్వేర్ ఆఫ్ ద వికెట్ ఇట్లా యాంగిల్ చేయడము, బ్యాక్ ఫుట్ పంచ్, ఇక ఇవి చూడ్డానికి కదా మనం మనిషిలా పుట్టింది అసలు. టెస్ట్ క్రికెట్ చూస్తుంది. సో ఐ థింక్ దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్ ఇస్ జో రూట్. అండ్ ఐ థింక్ ఈ లాస్ట్ 5-6 ఇయర్స్లో తను కొట్టే బ్యాట్స్మెన్ ఎవ్వడు లేడు రెడ్ బాల్లో అయితే. ఐ థింక్ హీ డిజర్వ్స్ టు గో హెడ్ ఆఫ్ పాంటింగ్. టెండూల్కర్ని దాటుతాడనేది క్వశ్చన్ మార్క్. ఐ థింక్ హీ డెఫినెట్లీ క్యాన్, ఎందుకంటే తను హీఈస్ నాట్ ఊరికే ఇంజూర్ ఏమవ్వడు. ఇప్పుడు చూస్తే ప్లేయర్స్ని మనము స్టీవ్ స్మిత్ అయినా కేన్ విలియమ్సన్ అయినా ఊరికే ఇంజూర్ అవుతుంటారు వన్ ఆర్ ది అదర్ రీజన్ వల్ల. బట్ రూట్ నెవర్ గెట్స్ ఇంజర్డ్, హీ ఈజ్ ఆల్వేస్ కేర్ఫుల్ అబౌట్ హిజ్ బాడీ అనమాట. సో తను టెస్ట్ మ్యాచ్లు మిస్ అవ్వడు. ఇంగ్లాండ్ వాళ్ళు చాలా టెస్ట్ మ్యాచ్లు ఆడతారు, సంవత్సరానికి 15 మినిమం ఆడతారు.
సో ఈ లెక్కలో తన యావరేజ్ బట్టి చూసుకుంటే 50 యావరేజ్ వేసుకుంటే మరి ఈజీగా దాటేస్తాడు. ఇంకో 2 ఏళ్ళు ఆడాడు అనుకో రూట్ ఇదే లెవెల్లో ఫైన్. బట్ ఈ ఏజ్లో ప్లేయర్స్ ఏంటంటే సడన్గా ఫామ్ కోల్పోతే మళ్ళీ కంబ్యాక్ అంటూ ఉండదు అనమాట. బట్ దట్ రిమైన్స్ టు బి సీన్. బట్ ఐ థింక్ యాజ్ ఫార్ యాజ్ ఈ ఆస్ట్రేలియా టూర్ ఈజ్ కన్సర్న్, హీ విల్ బీ ద ట్రంప్ కార్డ్. ఎందుకంటే ఆస్ట్రేలియాలో రన్స్ కొడితేనే నీకు బౌలర్స్ ప్రెజర్ పెట్టగలరు. నీకు ఆస్ట్రేలియా వాళ్ళు టెస్ట్ మ్యాచ్లు ఎట్లా గెలుస్తారు? ఎప్పుడు వాళ్ళ హోమ్లో బ్యాట్స్మెన్ ఫుల్ రన్లు కొడతారు, బౌలర్స్ వచ్చి పట్టా పట్టా వాళ్ళు అగ్రెసివ్గా షార్ట్ ఆఫ్ లెంత్ బౌలింగ్ వేసి వికెట్లు తీసేస్తారు. ఆ ఎండలో పడి టీమ్స్ ఫీల్డింగ్ చేసి అలసిపోయి బ్యాటింగ్కి వస్తారు అనమాట. సో దట్ ఈస్ మేజర్ ఫ్యాక్టర్. సో బ్యాటింగ్ లేకుండా ఆస్ట్రేలియాలో గెలవలేము. ఇంగ్లాండ్లో బ్యాటింగ్ లేకుండా ఉత్త బౌలింగ్ బలం మీద గెలవచ్చు, కానీ ఆస్ట్రేలియాలో అవ్వదు అనమాట. సో రూట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ ఫిగర్ అలాంగ్ విత్ హ్యారీ బ్రూక్. మనం ఈ సిరీస్లో కూడా చూసాము దట్ ఐ థింక్ జో రూట్ తర్వాత ఐ థింక్ హీఈస్ ద నెక్స్ట్ బిగ్ బ్యాటింగ్ టాలెంట్ ఇంగ్లాండ్కి. తన సక్సెసర్ అని ప్యూర్గా చెప్పలేము మనము, తన వారసుడు అని అయితే చెప్పలేము, ఎందుకంటే ఇద్దరు ప్లేయింగ్ స్టైల్స్ డిఫరెంట్. రాహుల్, మన పాడ్కాస్ట్లోకి జాకబ్ బెతెల్ పింగ్ చేస్తున్నాడు, ఎవరు హ్యారీ బ్రూక్ పేరు చెప్తున్నారు, ఇక్కడ నేను కూడా ఉన్నానని అంటున్నాడు. మరి ఏం చెప్తా? జేకబ్ బెతెల్ ఇంకా పిల్లాడు, మనకు అర్థమైందిగా. ఈ టెస్ట్ మ్యాచ్ అక్కడ అడ్డం తిరగడానికి కారణం అక్కడ తను కూడా ఉన్నాడు అనమాట. 4th డే తను ఎక్కడైతే తను అసలు ఒక్క సింగిల్ కూడా తీయలేకపోయాడు అక్కడ. సో అక్కడ బాగా ప్రెషర్ బిల్డప్ అయిపోయింది. క్రెడిట్ టు ఏంటి మన ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ బాగా టైట్ వేసాడు అక్కడ. కానీ బట్ స్టిల్ ఐ థింక్ నీకు ఆలీ పోప్ నుంచి కన్సిస్టెన్సీ ఎక్స్పెక్ట్ చేయలేము, జస్ట్ దేర్ అబౌట్స్ ఉంటాడు. జాక్ క్రాలీ ఐ డోంట్ నో, నాకు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే తన నుంచి, ఎస్పెషల్లీ మన ఇండియా సిరీస్లో మన దగ్గరకు వచ్చి బాగా ఆడాడు. ఆ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లలో స్పిన్ మీద బాగా ఆడాడు, కానీ ఎందుకో దేర్ సంథింగ్ ఏంటో కొడితే కొడతాడు, లేదంటే సున్నాలాగా ఉంటుంది. ఇక బెన్ డకెట్ ఈజ్ లైక్ నువ్వు గ్రేట్ బ్యాట్స్మెన్ అనలేము, బ్యాడ్ బ్యాట్స్మెన్ అనలేము, ఆడుతూ ఉంటాడు. బట్ ఐ థింక్ జో రూట్ తర్వాత ఐ థింక్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్సెస్ ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హ్యారీ బ్రూక్. తను ఇంకా ఇండియన్ బౌలర్స్ కూడా చెప్పారు, ఏంది సడన్గా మీరు బ్రుక్ ఇంకా రూట్ ఆడుతున్నప్పుడు మీరు బౌలింగ్ అట్లేస్తారు, తర్వాత చూస్తే వాళ్ళు పోయిన తర్వాత ఇక పులులు సింహాలు అయిపోయారు మీరు అని. అంటే మరి బ్రుక్ అనేది అట్లాంటి బ్యాట్స్మెన్, బ్రుక్ అట్లా ఆడుతున్నాడు, మరి అట్లా ఆడుతుంటే మేమేం చేయగలము, తను ఇష్టం వచ్చినట్టు కౌంటర్ అటాక్ చేస్తుంటే అని. తన సిరాజ్ ఆ క్యాచ్ డ్రాప్ చేసినందుకు అదేగా బాధపడతారు. తన ఆకాశ్దీప్ బౌలింగ్లో క్యాచ్ డ్రాప్ చేస్తాడు సిరాజ్, డ్రాప్ అంటే అది 6కి పంపిస్తాడు బై మిస్టేక్. అప్పుడే వస్తాడు బయట నుంచి వచ్చి ఇట్లా నీకు మంచి షార్ట్ బాల్ వేస్తాడు ప్రసిద్ధ ఏంటి ఆకాశ్దీప్, అది పుల్ చేసి అది పట్టి, ఆకాశ్దీప్ కాదు ప్రసిద్ధ్ కృష్ణ మంచి షార్ట్ బాల్ వేస్తే నీకు అప్పుడే నువ్వు గ్రౌండ్లోకి రాగానే నీకు హై క్యాచ్, అది కూడా బౌండరీ లైన్ దగ్గర వస్తే ఎవరైనా మిస్టేక్ చేస్తారు పాపం. సో అక్కడి నుంచి నీకు మ్యాచ్ తిరగబడిపోయింది. అక్కడి నుంచి తను ఫట్ మన అటాక్ చేసాడు బౌలర్స్ని హ్యారీ బ్రూక్. ఇక సడన్గా బాల్ సాఫ్ట్ అయిపోయింది అప్పటికి. ఇక బాల్ సాఫ్ట్ అయిన తర్వాత ఇంకేమీ మూమెంట్ దొరకలేదు. మరి మ్యాజికల్గా చాలాసేపటి తర్వాత ఇక వాళ్ళు 200 రన్లు పార్ట్నర్షిప్ చేసిన తర్వాత బాల్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. మరి అదేం మ్యాజిక్ అర్థం కాలేదు. అంటే ప్రస్తుతానికి హ్యారీ బ్రూక్ ఏ మోడ్లో ఉన్నాడంటే, ఇప్పుడు మనం రిషబ్ పంత్ నుంచి ఏ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే, తను ఎలా అయితే గేమ్ని కంప్లీట్గా విత్ ఇన్ థింగ్స్ లుక్ ఈజీ. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ ఈవెన్ నిన్న కూడా 100 మ్యాచ్లో హ్యారీ బ్రూక్ వాజ్ ప్లేయింగ్ ఫర్ నార్థన్ సూపర్ చార్జెస్. ఇంగ్లాండ్ బౌలింగ్ కోచ్ టిమ్ సౌదీ బౌలింగ్ వేస్తున్నాడు ఫర్ బర్మింగ్హామ్ ఫినిక్స్. ఫస్ట్ బాల్ వచ్చి ఆల్మోస్ట్ ఒక దిల్ స్కూప్ షాట్ లాంటిది ఆడతాడు, 6 ఓవర్ ఫైన్ లెగ్ అనమాట. అండ్ ఐ థింక్ ఇప్పుడు జో రూట్ అంటే లైక్ మనకి నువ్వు చెప్పినట్టు జో రూట్కి కూడా హీ హ్యాస్ ఆల్ ది షాట్స్, లైక్ తను స్కూప్స్ ఆడతాడు, రివర్స్ స్కూప్లు అన్నీ ఆడతాడు. కానీ తను ఏంటంటే హీ చూజెస్ ద మూమెంట్, అంటే కొన్నిసార్లు ఇన్స్టింక్టివ్గా డిసైడ్ అవుతాడు కానీ, బట్ హీ సమ్మన్ హూ ఈస్ వెరీ మచ్ రిలయబుల్. బట్ హ్యారీ బ్రూక్ ఇప్పుడు ఓకే ఈస్ బీన్ ప్లేయింగ్ దట్ ఫ్లాషీ నాక్స్ అండ్ ఆల్, ఇప్పుడు డామినేట్ చేసినప్పుడు బీభత్సంగా డామినేట్ చేస్తాడు. కానీ ఇప్పుడు జో రూట్ లాగా అక్కడ అటాక్కి డిఫెన్స్కి ఆ బ్యాలెన్స్ అనేది 100% ఇంకా ఫిక్స్ అయ్యాడని నేనైతే అనుకోవట్లేదు. అండ్ వన్ ఆఫ్ ద రీజన్ నేను ఎందుకు జాకబ్ బెతెల్ గురించి చెప్తున్నానంటే, ఆఫ్ కోర్స్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ నాయిస్ అబౌట్ జాకబ్ బెతెల్ ఫ్రమ్ లైక్ లాస్ట్ 1 year. ఐ థింక్ బెన్ స్టోక్స్ చెప్పాడు ఆల్రెడీ, లైక్ మా ఇంగ్లాండ్ నుంచి ఒక కుర్రోడు వస్తున్నాడు జాకబ్ బెతెల్ అని, చూసుకోండి మరి తర్వాత ఫ్యూచర్లో ఎలా ఉంటుందని చెప్పి చాలా హైప్ ఇచ్చాడు. అండ్ ఈవెన్ ఐ థింక్ ఎస్టర్డే ఓన్లీ దెర్ వాజ్ అ న్యూస్ దట్ హీఈస్ ఆల్ సెట్ టు బికమ్ the youngest England captain in T20, some 21 years or something, I don't know.
బట్ స్టిల్ లైక్ జేకబ్ బెతల్కి అయితే నాకు ఎందుకో కొంచెం డిఫెన్సివ్ టెక్నిక్ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ స్టిల్ వెరీ టూ ఎర్లీ టు అసెస్ ఆర్ ఎనీథింగ్. బట్ ప్రాబ్లీ నిజంగా మరి జో రూట్ తర్వాత జో రూట్ స్థానాన్ని లేదంటే జో రూట్ లాగా టీంకి ఒక ధైర్యాన్ని ఇచ్చే ఫిగర్ మరి హ్యారీ బ్రూక్ అవుతాడా, లేదంటే మరి సమ్మన్ లైక్ జేకబ్ బెతల్ ఆ ప్లేస్ తీసుకుంటాడనే చూడాలి. మిగిలిన వాళ్ళందరి గురించి నువ్వు ఆల్రెడీ చెప్పావు, లైక్ బెన్ డకెట్ గురించి, క్రాలీ గురించి, అండ్ సమ్మన్ లైక్ పోప్, వీళ్ళందరి గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. లైక్ బౌలింగ్ అటాక్ నాకు ఎందుకో క్వశ్చన్ మార్క్ ఉంది ఇంగ్లాండ్ది. నీకు ఈ గస్ అట్కిన్సన్ మంచి బౌల్, గస్ అట్కిన్సన్ ఎందుకు ఆడలే లాస్ట్ టెస్ట్ మ్యాచ్ వరకు నాకు అర్థం కాలే. అంటే ఇప్పుడు గస్ అట్కిన్సన్ మామూలుగా సర్రేగా ఆడతాడు. సో వాళ్ళు సర్రే వాళ్ళు ఐ థింక్ 4th టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న టైంలోనో లేదంటే దాని తర్వాత ముందో ఏదో ఆ డ్యూరేషన్లో సర్రే వాళ్ళు ఒక కౌంటీ గేమ్ ఆడుతున్నప్పుడు గస్ అట్కిన్సన్ అప్పుడే ఇంజురీ అయ్యి కంబ్యాక్ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ సర్రే వాళ్ళు దే సైడ్ నో నువ్వు కావాలంటే సెకండ్ 11కి వెళ్ళాడు, మేమైతే తీసుకోము. ఎందుకంటే కౌంటీస్లో వాళ్ళ అంటే ఇక్కడ అంటే చూడు మన అట్లీస్ట్ మన ఇండియాలో అయితే ఇప్పుడు లైక్ యూనో బీసీసీఐ వాళ్ళు కనుక ఒక ప్లేయర్ కావాలి, మాకు ఈ ప్లేయర్ రెడీ అంటే ఇంకా స్టేట్ క్రికెట్ వాళ్ళు చెప్పడానికి ఏమి ఉండదు. కానీ అక్కడ కౌంటీస్లో దే హ్యావ్ ఎ వెరీ బిగ్ సే, లైక్ ఈవెన్ ఈసీబీ కాంట్ ఫోర్స్ థింగ్స్ ఇన్ టు యూనో కౌంటీ క్రికెట్. సో అక్కడ వాళ్ళు క్లియర్గా చెప్పారంట గస్ అట్కిన్సన్కి, నువ్వు సెకండ్ 11లో అయితే ఇలా ఆడుకు, ఫస్ట్ 11లో అయితే ఛాన్స్ ఇవ్వమని చెప్పారంట. మేజర్లీ బికాస్ తను ఇంజురీ నుంచి కంబ్యాక్ ఇస్తున్నాడు, అండ్ ప్రాబ్లీ తన మ్యాచ్ ఫిట్నెస్ అది ఇంకా ఏం ప్రూవ్ చేసుకోలేదు కనుక వాళ్ళు ఛాన్స్ తీసుకోలేదు అనుకుంటా. సో దట్స్ వై దే సైడ్ నో వీఆర్ నాట్ గివింగ్ యూ ఛాన్స్ అని చెప్పారు. అండ్ ఇంకా ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ప్రాబ్లీ దే డెంట్ వాంట్ టు టేక్ ఏ ఛాన్స్, ఎందుకంటే ఐ థింక్ హీస్ డెఫినెట్లీ ఏ మస్ట్ ఫర్ ద యాషెస్ ఇన్ ఆస్ట్రేలియా. సో మరి వాళ్ళు కూడా ఎందుకులే రిస్క్ తీసుకోవడం, మ్యాచ్ ఫిట్నెస్ ఇంకా ఏం ప్రూవ్ చేసుకోలేదు కదా, ఎందుకని లైట్ తీసుకుంటున్నారు. సో గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, ఐ థింక్ మార్కుడ్ ఏమేడ్ ఈ సిరీస్ అంతా. మార్క్ వుడ్ యాక్చువల్లీ తనకి ఇంజురీ ఉంది. ఈ సిరీస్ ముందు ఏమన్నారంటే లాస్ట్ టెస్ట్ మ్యాచ్కి రెడీగా ఉంటాడని కొంచెం అప్పట్లో న్యూస్ వచ్చింది, కానీ సిరీస్ నడిచే కొద్దీ ఇట్ వాజ్ వెరీ క్లియర్ దట్ మార్క్ వుడ్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ కమ్ బ్యాక్ అని అర్థమైంది. అంటే బేసిక్గా వాళ్ళంతా యాషెస్ కోసం దాచిపెట్టుకున్నారు. అవును, ఇప్పుడు ఏమవ్వదు. ఇంగ్లాండ్లో కూడా కౌంటీలో వాళ్ళు ఇప్పుడు ఇది కుకుబెరా వాడుతున్నారు, డ్యూక్స్ కూడా వాడట్లేదు. ఎందుకంటే దెబ్బిన్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఏమో ఒక 3 రౌండ్లో 4 రౌండ్లో కౌంటీ గేమ్స్ ఆడారు కుకుబెరా తోటి. ఐ థింక్ ఈ సీజన్ కూడా సేమ్ ప్లానా లేదంటే ఎంటైర్ కౌంటీ సీజన్ మొత్తం దాంతోనే ఆడతారా, చిన్న క్లారిటీ లేదు నాకు దాంట్లో. కానీ ఇప్పటి వరకు ఈ కౌంటీ క్రికెట్లో జరుగుతున్న మేజర్ నాయిస్ ఏంటంటే ఎక్కడ కూడా రిజల్ట్స్ రావట్లేదు, అన్నీ డ్రాలు అవుతున్నాయి. బికాజ్ ఈ కుకుబెరా బాల్ ఇక్కడ ఇంగ్లాండ్ కండిషన్స్లో సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు. గొప్పగా పనిచేస్తున్నాయి డ్యూక్ బాల్స్ మరి పెద్ద. అది అట్లా ఆ ఇష్యూ అయితే నడుస్తుంది మామూలుగా ఇంగ్లాండ్ లోకల్ సర్కిల్స్లో. సో చూడాలి మరి, అంటే ఒక విధంగా చూడాలంటే బాగానే ప్రిపేర్డ్గా కనబడుతుంది. అంటే ప్రిపేర్డ్ అంటే ఈ కుకుబెరా బాల్స్ యూస్ చేయడం కౌంటీ క్రికెట్లో, వాళ్ళ బౌలర్స్ని ప్రిజర్వ్ చేయడం, జోఫ్రా ఆర్చర్ని కరెక్ట్గా ఇప్పుడు ఈ సిరీస్లో ఈ 2-3 టెస్ట్ మ్యాచ్లు ఆడించడము, లైక్ యూనో టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద యాషెస్, అండ్ మార్క్ వుడ్ని సేవ్ చేసుకోవడం, గస్ అట్కిన్సన్ని సేవ్ చేసుకోవడం, అండ్ ప్రాబబ్లీ వాళ్ళు మరి స్పిన్ మరి షోయబ్ బషీర్తో వెళ్తారా, లేదంటే ఏమన్నా 1-2 పేర్లు వినబడుతున్నారు, రియాన్ అహ్మద్ అండ్ ఆల్సో వాళ్ళ బ్రదర్ ఎవరో ఉన్నారు, తను ఐ థింక్ ఈ ప్లేడ్ ప్రాక్టీస్ గేమ్స్ అగైన్స్ట్ ఇండియా. సో 1-2 పేర్లు వినబడుతున్నాయి. ఇంకా బ్యాటింగ్ లైనప్ అంటే ఆల్మోస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు టాప్ 1 to 7 ఎవరు ఉంటారు అనేది. సో ఇట్ షుడ్ బి రియలీ ఇంట్రెస్టింగ్. మరి ఆస్ట్రేలియా వాళ్ళు కూడా ఎట్లా ట్యాకిల్ చేస్తారో చూడాలి. ఐ థింక్ ఇట్స్ స్టిల్ ఆస్ట్రేలియా హాట్ ఫేవరెట్స్ అని చెప్పొచ్చు, విత్ ప్యాట్ కమిన్స్, జాష్ హేజల్వుడ్ అండ్ మిచెల్ స్టార్క్. అసలు మిచెల్ స్టార్క్ మొన్నే రీసెంట్గా మనం ఎపిసోడ్ చేయలేదు కాబట్టి మన రీజన్గా అనిపిస్తుంది, వెస్టిండీస్లో ఒక విధ్వంసం సృష్టించాడు, చూసావా మిచెల్ స్టార్క్? హైలైట్స్ చూసా, 27 ఆల్ అవుట్. అవునవును, జస్ట్ లో ఒక్క 2 రన్లతో వరల్డ్ రికార్డ్ బీట్ చేశారు పాపం వాళ్ళు. వరల్డ్ రికార్డ్ నుంచి తప్పించుకున్నారు వెస్టిండీస్ వాళ్ళు. లోయెస్ట్ టెస్ట్ మ్యాచ్ టోటల్కి 26 runs బై న్యూజిలాండ్. ఇప్పుడు 1926లో రికార్డ్ 25-24. ఆ టైంలో 1920s రికార్డ్ ఇంకా ఉంది. ఆ రికార్డ్ని ఎక్కడ బ్రేక్ చేసేస్తారా వెస్టిండీస్ వాళ్ళని భయపడ్డారు, కేవలం ఈ ఆస్ట్రేలియన్ బౌలింగ్ అటాక్ వల్లది. అఫ్కోర్స్ పిచ్ కూడా చాలా స్పైసీ ఉండే అనుకో. బట్ ఐ థింక్ యాషెస్ విల్ బీ బిట్వీన్ స్టార్క్, హేజిల్వుడ్, కమిన్స్. ఈ ముగ్గురి బౌలింగ్ ఎట్ దాట్ ఏజ్, అంటే ఆ ఏజ్ ఇప్పుడు 5 టెస్ట్ మ్యాచ్లు వాళ్ళందరూ 35కి దగ్గరలో ఉన్నవాళ్ళు, 35 దాటిన వాళ్ళు. స్టార్క్ అయితే 35 దాటేశాడు. సో వర్సెస్ రిలేటివ్లీ యంగ్ బౌలింగ్ అటాక్. నీకు ఇక్కడ చూస్తే ఆర్చరు, వుడ్, స్టోక్స్,
బ్రైడన్ కార్స్, ఇంకెవరిని తీసుకెళ్తారంట అంటారు ఆస్ట్రేలియన్ కండిషన్ పనికొచ్చే బౌలర్లు. జాష్ టంగ్ బాగా వేస్తున్నాడు కానీ మరి ఇంత ఇన్కన్సిస్టెంట్గా వేస్తే ఆస్ట్రేలియాలో ఆడుకుంటారు వాళ్ళు. ఇష్టం వచ్చినట్టు ఒక బాల్ బాగా వేస్తాడు, ఇంకో బాల్ షార్ట్ అండ్ వైడ్ వేస్తూ ఉంటే వేస్ట్. సో ఇట్లా కాకపోతే మెయిన్ బౌలర్స్ ఇంగ్లాండ్ వాళ్ళకి వుడ్, ఆర్చర్, స్టోక్స్, ఈ ముగ్గురు వర్సెస్ ఈ ముగ్గురులో ఎవరు 5 మ్యాచెస్ ఆడతారా, ఎవరు ఎక్కువ మ్యాచ్లు ఆడతారు, ఎవరు ఎంత ఫిట్గా ఉంటారు, దాన్ని బట్టి ఐ థింక్ బ్యాటింగ్ అటు ఇటు రెండు టీములు ఒకళ్ళనొకళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారు. ఆస్ట్రేలియా వాళ్ళు పెద్ద గొప్పగా ఆడట్లేదు. ఇంగ్లాండ్ వాళ్ళు అఫ్ కోర్స్ నీకు హ్యారీ బ్రూక్ ఇంకా రూట్ని పక్కన పెడితే ఇంకా మిగతా అందరు కొంచెం లాటరీనే. మిగతా అందరిలోకి ఇంకా కొద్ది గొప్ప బాగా ఆడుతుందంటే ఇంకా నీకు బెండకెట్ని వేయాలి. బికాజ్ ఆఫ్ హిజ్ సింగిల్ మైండెడ్ అప్రోచ్, ఏదైనా నిట్టానే ఆడతారని చెప్పేసి తనకు సెట్ అవుతుంది. సో ఇనఫ్ అబౌట్ ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ సంగతి మనం పక్కన పెడితే ఈ 2 నెలల్లో ఇంకోటి కూడా జరిగింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా గెలిచారు. సో ఒక్క నిమిషంలో నువ్వు చెప్పు, నీ రియాక్షన్ చెప్పు. రియలీ హ్యాపీ ఫర్ సౌత్ ఆఫ్రికా, ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు ఒక ఛాంపియన్షిప్ ఆర్ వరల్డ్ టైటిల్కి చాలా దగ్గరగా రావడం, మరలా సెమీఫైనల్లో కానీ ఫైనల్లో కానీ ఓడిపోవడం, అండ్ ఈవెన్ ఆ T20 వరల్డ్ కప్ హార్ట్ బ్రేక్ ఫైనల్, ఇంకా చాలా ఉన్నాయి సౌత్ ఆఫ్రికా గురించి చెప్పుకోవాలంటే. బట్ ఐ థింక్ ఆస్ట్రేలియా ఆల్వేస్ వెరీ టఫ్ అపోనెంట్, అండ్ ఆస్ట్రేలియా వాళ్ళకి అక్కడ ఇంగ్లాండ్ కండిషన్స్ ఇట్స్ లిటిల్ బిట్ లైక్ సెకండ్ హోమ్, ఎందుకంటే వాళ్ళు యాషెస్ ఆడతారు అండ్ యాషెస్కి ముందు బాగా ప్రిపేర్ అవుతారు అండ్ చాలా గేమ్స్ ఆడుతూ ఉంటారు అక్కడ. ఐ మీన్ రిలేటివ్ కంపేర్ టు సౌత్ ఆఫ్రికా దే ప్లే మోర్ ఇన్ దోస్ కండిషన్స్. సో అందరూ కూడా ఆస్ట్రేలియాని హాట్ ఫేవరెట్స్గా పిక్ చేసుకున్నారు అండ్ ఇట్ డిడ్ గో లైక్ దాట్. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో ఐ థింక్ వెన్ సౌత్ ఆఫ్రికా స్టార్టెడ్ చేసింగ్ అండ్ ఎస్పెషల్లీ టెంబా బౌమా తను ఇంజురీతో కూడా తను ఆడడము, అండ్ ఏడెన్ మార్క్రమ్, మామూలు విషయం కాదు అది కాదు కానీ ఏడెన్ మార్క్రమ్ అంటే మనకి ఎప్పుడు కూడా ఒక క్రికెటర్ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు తను సెంచరీస్ కొట్టడము లేదంటే ఇవన్నీ నార్మల్, కానీ ఒక మూమెంట్ వస్తుంది, అరే దిస్ ఈస్ ద టైం. ఇప్పుడు మనం ఇందాక నితీష్ రెడ్డి లార్డ్స్ టెస్ట్లో కనుక తను చేజింగ్లో గెలిపించుంటే ఒక రా ఉండేదని మనం ఎలా అయితే అనుకున్నామో, అది యూ ఆల్వేస్ వెయిట్ ఫర్ దట్ వన్ మూమెంట్, అరే ఇదిరా దిస్ ఈస్ ద మూమెంట్ యూ కెన్ ప్రూవ్ అనేది. ఐ థింక్ ఏడెన్ మార్క్రమ్ గురించి యూ ఆర్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మార్క్రమ్, ఐఎమ్ ఆల్సో వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మార్క్రమ్. సో ఐ థింక్ దట్ వాజ్ హిస్ మూమెంట్. అక్కడ ఐ థింక్ ఏడెన్ మార్క్రమ్ ఆ మూమెంట్ని యూస్ చేసుకోవడం, సౌత్ ఆఫ్రికా టైటిల్ ఇవ్వడం, ఐ థింక్ పిక్చర్ పర్ఫెక్ట్. అది లైక్ అండ్ ఇట్ వాజ్ హై క్వాలిటీ క్రికెట్. మనం మాట్లాడుతాం చూడు, ఇప్పుడు ఇందాక ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్లో క్వాలిటీ ఆఫ్ క్రికెట్ అంత గొప్పగా లేదనుకున్నాం, కానీ ఆ WTC ఫైనల్ ఆ లెవెల్కి తగ్గట్టే ఉండే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి తగ్గట్టు వాళ్ళు రెండు టీములు బెస్ట్ బ్యాటింగ్ ఆడారు. నీకు రబాడా బౌలింగ్ వేయడం కానీ, నీకు స్టార్క్ కమిన్స్ నీకు అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్లో తను 6 వికెట్స్ తీస్తాడు, ఎంత కసిగా బౌలింగ్ వేస్తాడు. సో వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ బాగా సరిగ్గా బ్యాటింగ్ చేయకపోయినా కానీ బౌలింగ్స్లో కమిన్స్ అసలు నేను వదలనన్నట్టు వేస్తాడు బౌలింగ్. సో ఐ థింక్ హై క్వాలిటీ టెస్ట్ మ్యాచ్, హై క్వాలిటీ పర్ఫార్మెన్స్ బై ఏడెన్ మార్క్రమ్ ఇన్ ద ఫైనల్ గెలవడానికి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. టెంబా బౌమా గురించి అందరూ అంటారు, చాలా రకాలుగా చెప్పుకుంటారు, బట్ టెంబా మీన్స్ హోప్. నెక్స్ట్ టైం నా గురించి మాట్లాడుతున్నప్పుడు మా దేశానికి హోప్గా నన్ను పరిగణించింది ఉన్నాడు. సో దానికి తగ్గట్టుగా తను ప్రూవ్ చేశాడు. సో చాలు, ఈ ఎపిసోడ్ నీ ముచ్చట్లు చాలు. ఎప్పుడు చేస్తామో తెలియదు. నెక్స్ట్ ఐ థింక్ విమెన్స్ వరల్డ్ కప్ వస్తుంది అక్టోబర్లో, అండ్ అలాగే నెక్స్ట్ Jan-Feb ఆ టైంలో T20 వరల్డ్ కప్ ఉంది మెన్స్ది. సో చాలానే క్రికెట్ ఉంది. స్పెషల్ షౌట్ అవుట్ టు దీపక్, రాఘవేంద్ర అండ్ రమేష్, అభిషేక్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్. సో ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, మిస్ అవుతున్నాం. రియలీ సారీ. థ్యాంక్ యూ ఫర్ చెకింగ్ ఆన్ అస్ అండ్ ఆస్కింగ్ అస్ టు డూ ఎన్ ఎపిసోడ్. సో మనం మరలా కలుసుకునేంత వరకు గుడ్ బై ఫ్రమ్ రాహుల్ అండ్ మై సెల్ఫ్.